శ్రీనివాస్ గారు ఎప్పుడు జనాల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, ఎటైనా మారుతారు అనే నమ్మకంతో చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుకుందాము, అట్లే కొద్దిగా మధ్యలో ఆరోగ్యం గురించి కొన్ని వేరే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ బై క్రాపింగ్, తర్వాత ఇంటర్ క్రాపింగ్, అలాగే మల్టీ క్రాపింగ్, వాటిల్లో టెక్నిక్స్ మనందరూ విన్నప్పటికి కూడా సో వాటిలో మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఏంటంటే ఈ మల్టీ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్ వాటి గురించి స్పెషల్గా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సో వీటిలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ కొంచెం డీప్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో అందుకని మనం అంతా కూడా ప్రత్యేకించి ఈ రోజు సెషన్కి చాలా వీటిలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా మందికి శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీ సక్సెస్ఫుల్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీ ఎంసి ప్రసాద్ గారు. సో ఆయన నుంచి ఈరోజు ఈ విషయాలు నేర్చుకుంటూ దాంతోపాటు ఓవరాల్ ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకున్నాం ఈరోజు. చాలా సంతోషం ప్రసాద్ గారు, ఈ రోజు మీరు వాళ్ళ ముఖం చూపించాలంటే చూపిస్తారు, మీరు ఫోన్ చేసి వాళ్ళందరి ముఖం చూపించమనేది ఏం బాగుంది. రిలాక్స్ గా ఉంటారు ఇంట్లో ఉండి వాళ్ళని వింటే చాలు కదా. అయితే ఫుల్ అటెన్షన్ ఉంటుందని చెప్పి సో ఎట్లానే మీరు ఎలాగ తీసుకొస్తారనుకోండి, డెఫినెట్ గా మీరు అంటే అటెన్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. యాక్చువల్ గా ఈరోజు సెషన్ ఎక్కువ ఫార్మింగ్ గురించి, సాయిల్ హెల్త్, అగ్రికల్చర్ గురించి మాట్లాడమన్నారు. అంటే బేసికలీ మనకి ఈ క్రాపింగ్ సిస్టమ్స్, మల్టీ క్రాపింగ్ సిస్టమ్స్, ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్స్ వాటి గురించి మీ అనుభవాలు చెప్పడం. తర్వాత యాక్చువల్గా మెయిన్గా ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో అందరూ కూడా మోస్ట్లీ ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఎక్కువ మంది చిత్తూరు, మదనపల్లి, తర్వాత నెల్లూరు, ఈ యొక్క జిల్లాల నుంచి కొంత అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్, వాటితో పాటు మనకి రైతులు అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రకృతి వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తర్వాత ప్రాక్టీస్లో దిగిన వాళ్ళు. సో కాబట్టి అందరికి కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సు, ఈ 3 నెలల శిక్షణ జరుగుతుంది అనమాట. సో ఈ సెక్షన్లో భాగంగా ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఈ వీకెండ్ జరుగుతుంది. మీ యొక్క మదనపల్లిలో అందరికీ ప్రసాద్ గారి గురించి ఇంతకుముందు మాట్లాడుకుని ఉన్నాము. మదనపల్లి ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే. అయితే మదనపల్లి నుంచి కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి మదనపల్లి, చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆయన ఆహ్వానించారు. సో కాబట్టి దయచేసి ఇది గొప్ప అవకాశంగా తీసుకొని ఈ ప్రాక్టికల్ సెషన్స్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రకృతి వ్యవసాయం టెక్నిక్స్ అన్నీ కూడా ఆయన దగ్గర 1 గంటలో చక్కగా ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ప్రకృతి వనంలో అనేక రకాలైనటువంటి గొప్ప అంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ప్రకృతి వ్యవసాయం రైతు ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సినటువంటి సరంజామా అంతా ప్రసాద్ గారి దగ్గర ఉంది కాబట్టి అది చాలా బెస్ట్ ల్యాబొరేటరీ ఆర్ బెస్ట్ ప్రాక్టికల్ ఇదని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మీరు యాక్చువల్లీ మీ అనుభవాల నుంచే కవర్ చేయండి. ఈరోజు టాపిక్లో మీరు అంతవరకు మీ అవకాశాన్ని బట్టి కవర్ చేయొచ్చు, బట్ మెయిన్లీ మీ అనుభవాలు ముఖ్యం అక్కడ. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయా? అంటే లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్లో పెడదామండి. ఇప్పుడు మీ యొక్క అనుభవాలు, తర్వాత ఈ ఇంటర్ క్రాపింగ్, మల్టీ క్రాపింగ్ సిస్టమ్ గురించి కొంచెం డీటెయిల్గా వెళ్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు ఎప్పుడు జనాల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా, ఎటైనా మారుతారు అనే నమ్మకంతో చాలా ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుకుందాము, అట్లే కొద్దిగా మధ్యలో ఆరోగ్యం గురించి కొన్ని వేరే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఆయన పెట్టిన టైమింగ్ కరెక్ట్ గా నేను నిద్రపోయే టైం. నేను 7:30-8 గంటలకు పడుకుంటా. పర్లా ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి మైండ్ కి ముందుగానే చెప్పా, అమ్మా ఇంకో 1 అవర్ లేట్గా పడుకుందులే, పర్లేదు అని. మార్నింగ్ 8 అవర్స్ నిద్ర అనేది ఇప్పుడు వదిలేసాము. 2-3 ఇప్పుడు నెలకు వచ్చేసి ఫ్రెష్ గా ఉన్నప్పుడు లేచిపోతాం. కరెక్ట్ గా 10 to 6 నిద్రపోవాలను, 2 సార్లు బ్రష్ చేయవలను, రెయిన్ గో అవే అని పాడవలను. ఇవన్నీ ఏమడో కండిషనింగ్ నుంచి బయటపడాలి.
ఇంత ఆదివారం మా చికెన్ బిర్యానీ తినవలేను, ఏదో కండిషన్స్ పెట్టుకోండి. ఓకే, 40 ఏళ్ల ముందర అందరూ వ్యవసాయం కెమికల్స్ లేకుండానే చేసినాం. అందరూ పళ్ళు టూత్ పేస్ట్ లేకుండా దొరికినాము. అందరూ వంటలు అల్యూమినియం పాత్ర లేకుండా, ప్రెషర్ కుక్కర్ లేకుండా, మైక్రోవేవ్లు, రెఫ్రిజిరేటర్ లేకుండా బతికినాం. అదందరికీ తెలుసు కదా. ఇప్పుడు 60 ఏళ్ళుండే రైతులు పోయి అడిగినా ఆయనకు గత 30 ఏళ్ళ నుంచి యూరియాలు, డిఏపిలు, కెమికల్స్ అలవాటైపోయి, రెండోది సాయిల్లో ఉండే హ్యూమస్, మనకు రక్తంలో ఎట్లయితే హిమోగ్లోబిన్ ఇంపార్టెంట్, అట్లా సాయిల్లో హెల్త్ ను డిఫైన్ చేసేది హ్యూమస్ అంటాం. దానికి సైంటిఫిక్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆర్గానిక్ కార్బన్, ఓసి అంటాం. అది ఎంత ఉండాలా? మినిమం 2 ఉండాలా, మంచిది. 1 కంటే తగ్గితే చాలా కష్టము. మన సాయిల్స్ లో ఎంత ఉంది తెలుసా? 0.3 ఉంది, 0.3, 0.4, 0.2. అంటే హిమోగ్లోబిన్ మీకు 4-5 ఉంటే ఎట్లుంటాడు చూసేదానికి? బతుకున్న శవంలాగా ఉంటారు. అట్ట అయిపోయినాయి సాయిల్స్. ఎందుకని? సాయిల్ అంటే భూమాత అంటాం భూమిని. ఎందుకు? అక్కడ నుంచి మనకు భోజనం వస్తుంది. మనుషులందరూ హంటర్ గ్యాదరర్స్ గా ఉన్నారు. అంటే హంట్ చేస్తే భోజనం వచ్చేది. అక్కడ పోయి చెట్లలో నుంచి ఆ ఫలాలు, కందమూలాలు తూగుకుంటే భోజనం వచ్చేది. హంటర్స్ అండ్ గ్యాదరర్స్, గ్యాదర్ చేసుకుంటే ఫుడ్ వచ్చేది. అలాంటి దీని నుంచి భారతదేశంలో నోన్ అంటే అట్లీస్ట్ తెలిసి ఒక 5000 సంవత్సరాల ముందర నుంచి వ్యవసాయం మొదలు పెట్టాం. 5000 years. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండే అమెరికా అంతా 600 years అంతే. సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అనుకుందాము. 600 years. మన వ్యవసాయం స్టార్ట్ చేసి 6000 years అయింది. గుడ్ టైం నా? అప్పటి నుంచి అడవును కొట్టకుండా ఒకే ప్లేస్ లో చేసిన దగ్గరే వ్యవసాయం చేయాలంటే సాయిల్ కు భోజనం. సాయిల్ కు భోజనం ఏంది? సాయిల్లో ఉండే మైక్రోబ్స్ కు భోజనం. ఎన్ని మైక్రోబ్స్ ఉంటాయి? ఒక పిడికిడి మట్టిలో ప్రపంచంలో ఉండే మనుషులందరికంటే 10 times ఎక్కువ ఉంటాయి. ఒక పిడికిడి మట్టిలో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. అడవిలో ఉండే మట్టిలో మనం కెమికల్స్ వేసిన గుంటూరు జిల్లాలో మిర్చి కొట్టిన మందులు కొట్టిన భూమిలో, లేదంటే కాటన్ కి ఒక 50 స్ప్రేలు చేసిన భూమిలో ఉండవు. అన్ని మైక్రోబ్స్ కి భోజనం పెట్టాలా? అరే మైక్రోబ్స్ భోజనం ఏంది అంటారా? ఆ భోజనమే మనము జనుము, జీలగ, పిల్లి పెసర, చెట్ల ఆకులు కొట్టి, గోవులు పేడ, మూత్రము అవన్నీ వేసి, ఇంట్లో కిచెన్ వేస్ట్ అన్ని దిబ్బకేసి, ఆ దిబ్బనంతా తీసుకొచ్చి మళ్ళా పొలంకేసి, అట్లా అద్భుతంగా సాయిల్ హెల్త్ మెయింటైన్ చేశారు. అప్పుడు ఎవరు చెప్పలా 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, ఇవి అవి అని ఏం చెప్పలా. బికాస్ ఆ పేడ ఆవులు డొమెస్టికేట్ చేసి, అంటే అడవుల్లో ఉండే ఆవులను ఇంటికి తీసుకొచ్చి దాన్ని మచ్చిక చేసుకొని, ఆవులో పాలు తల్లి పాల తర్వాత శ్రేష్టమని ఆ పాలతో చేసిన వెన్న, మజ్జిగ, పెరుగు ఇలాంటి వస్తువులన్నీ వాడుతూ, ఆ పుట్టిన ఎడ్లతో, డీజిల్ పెట్రోల్ లేవు కదా అప్పుడు, పొలం వ్యవసాయము దుక్కిలు దున్నుతూ ఆ వచ్చిన పేడ మూత్రంతో భూమికి పునరుజ్జీవనం చేసేవాడు. ఇది ఆల్మోస్ట్ 5000 years కంటిన్యూ అయ్యి, లాస్ట్ 40 years నుంచి గ్రీన్ రెవల్యూషన్ అంటే అప్పుడు ఏదో గ్రెయిన్స్ తగ్గినాయి, కరువు వచ్చింది. అట్ట కరువు చాలా సార్లు వచ్చినాయి. ఈ 5000 ఏళ్లలో చాలా సార్లు కరువు వచ్చింది. ఆ కరువులకన్నిటికీ తట్టుకునే శక్తి మనుషులకు ఉండింది. ఈ ఆకులు తినాలా, ఎట్లా ధాన్యాలు ఎత్తిపెట్టుకోవాలా, ఏం తింటే దప్పి తీరుతుంది, ఏ ఆహారం తింటే అడవుల్లోకి పోయి చాలా గంటలు ఆహారం దొరకపోయినా తట్టుకునే శక్తి ఉంటుంది. అన్ని విషయాలు తెలుసున్నాయి. రికార్డ్ చేయకపోయినా సక్సెషన్ గా ఒకరి తర్వాత ఒకరికి నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ ని 5000 సంవత్సరాలు మన పెద్దోళ్ళు కాపాడినారు. కంప్యూటర్లు లేవు, హార్డ్ డిస్కులు లేవు, ఆ రైటింగ్ రాసేదానికి ఏదో కొంచెం అవన్నీ కొన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ తాళపత్రాల్లోనే ఎక్కడో రాసి పెట్టారేమో కొంతమంది.
బట్ బేసికలీ బతికేదానికి అవేమి అవసరం లేకుండానే జీవన విధానంలోనే పెట్టేశాం. ఆవును ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా చూసుకోవాలా? ఎందుకు? ఆవులతో మనకు భోజనం వస్తా ఉంది. అందుకని యుద్ధాలన్నీ అప్పుడు ఉత్తర గోగ్రహణము అవన్నీ విరాట్ రాజు రాజ్యంలో ఎందుకు జరిగినాయి? ఆవుల కోసం జరిగినాయి. అంటే ఆవులు ఉంటే ఆ దేశము సుసంపన్నంగా ఉంటుంది, ఆహార ధాన్యాలు బాగుంటాయి, అందరికి ఆహారం అందితే అందరూ దొంగతనాలు పోకుండా ఈ చెత్త పనులన్నీ చేసుకోకుండా అందరూ హ్యాపీగా ఉంటారు. సో వ్యవసాయం అనేది అంత టాప్ ప్రియారిటీ ఇచ్చినారు. దాన్ని నిలబెట్టే ఆవు కూడా టాప్ ప్రియారిటీ ఇచ్చినారు. గత 40 ఏళ్లుగా అవి వదిలేసినారు. ఓకే, మన దేశంలో ఆవులు చాలా ఉన్నాయి. సో కౌ బేస్డ్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం జరిగింది. ఇంకో దేశంలో గుర్రాలు, ఇంకో దేశంలో ఒంటెలు, ఇంకో దగ్గర ఇంకో జంతువు. ఏదైనా కానీ ఈ బయో మెన్యూర్స్ తో వ్యవసాయం చేసుకొని ఆ విత్తనాలు, మన విత్తనాలు, దేశీయ విత్తనాలు మనమే పెట్టుకొని మన కషాయాలు, మన వేప కషాయాలు, పురుగుల మందులు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా, పుల్లటి మజ్జిగ ఎందుకు కొట్టాలా, యాంటీ ఫంగల్ గా ఎట్లా పని చేస్తుంది, మిశ్రమ పంటలు ఎట్లా వేసుకోవాలా, ఒక చెట్టు ఒక రకం మొక్కలు ఇంకో రకం మొక్కలు కంపీట్ చేయకుండా మోనోకార్డ్స్, డైకార్డ్స్ అంటే ఏకదళాలు, ద్విదళాలు కాంబినేషన్ గా ఎట్లేసుకోవాలా, నవధాన్యాలను ఎట్లేసుకుంటే షార్ట్ టర్మ్ వచ్చి 70 రోజులు అయిపోయే శనగలు, 100 రోజుల్లో వచ్చే 110 రోజులు వచ్చే నువ్వులు, 150 రోజుల తర్వాత వచ్చే కందులు, మధ్యలో ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి చెట్లు, మునగ చెట్లు, కొన్ని రకాల ఫ్రూట్స్ అన్ని. అంటే పొలం పోతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఫ్రెష్ గా మంచిగా మందులు కొట్టకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినేవాళ్ళు. ఇప్పుడు మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలా రీసెంట్ గా ఎవరో వీడియోలు పెట్టారు, ఏదో కెమికల్ ఇట్లా తిన్నారు ఆకుకూరని, అటు పెడితే కెమెరా ముందనే అది విప్పుకోండి విప్పారి ఇట్లా ఫ్రెష్ గా తయారైంది సినిమా యాక్టర్ లాగా 1 నిమిషంలో. ఓరి నీ మాకు కూడా తెలియదు, మేము తిరగతాడము ఇది అది అనుకుంటాం కానీ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి చెప్పు? మరి ఎవరు రక్షించాలి మన వాళ్ళే? గవర్నమెంట్ రక్షిస్తుందా? అట్లీస్ట్ మీరందరూ రైతులు అనుకుంటా ఉన్నారు, ఎందుకంటే వ్యవసాయం గురించి మాట్లాడమన్నారు కాబట్టి అట్లీస్ట్ మీరు 50 మందో 100 మందో ఎంతమంది ఉన్నారు, మీరందరూ రైతులు అనుకున్నాం. మీరన్నా ఆ దేశీ విత్తనాలతో టమాటాలు, వంకాయలు, బెండకాయలు, 2 ఆకుకూరలు, 2 కొన్ని కందులు, కొన్ని పెసులు, మీకు కావాల్సిన పప్పు ధాన్యాలు మీరు వేసుకొని మీరన్నా ఆర్గానిక్ తినాలి కదా. రైతులు కూడా స్ప్రే చేసి ఆ చేతుల్లో, కాళ్ళల్లో, కళ్ళలో, ముక్కులో, లంగ్స్ లేకి, వాళ్ళ చెరువులేకి, వాళ్ళ ఆవు గడ్డిలేకి, గడ్డి నుంచి ఆవు పాలల్లోకి కాకుండా ఈ ఫ్రూట్స్ ను, ఈ టమాటాలు, వంకాయలను కూడా తీసుకెళ్లి మంచి తాజాగా ఉండే వంకాయలు తీసుకెళ్లి వాళ్ళ భార్యకి ఇస్తాడు. సాయంత్రం ఆమె వాటిని వండి బిడ్డకు పెడుతుంది. ఎక్కడుంది ప్రేమ? నగలు కొనేదానికి, బట్టలు షాపింగ్ వెళ్ళడానికి ఇంత టైం పెడతారు కదా. ఏ మొక్కలు ఎట్లేసుకొని సగం కాయని లేబ్బా ఏమైతుంది? సగం కాయలు కాస్తే టమాటాలు ఏమైనా మునిగిపోతా ఉందా? మీకోసం 20 చెట్లు టమాటాలు పెట్టుకోలేదా? ప్రతి 2 నెలలకు 20 చెట్లు పెడతాంటే మీ టమాటాలు మీరు తినచ్చు కదా. అలాగే ఆకుకూరలు కదా. అందరూ బిజీగా ఉన్నారు ఉద్యోగాల్లో, సంపాదనలో. మన ఆరోగ్యము దేవుని చేతిలో పెడతారు. స్వామి నా ఆరోగ్యము, మా భర్త ఆరోగ్యము మీరే, మా పిల్లల మీరే కాపాడాలి స్వామి. మనం తినే ఫుడ్, మనం తినే రీఫైండ్ ఆయిల్, మనం తినే బ్రాయిలర్ కోళ్ళు దేవుడు తినడు కాబట్టి దేవుడు బతికినాడు. మన చెత్తను, మన గోబీ మంచూరియల్ని ఆయన తింటే ఆయన కూడా జబ్బులే. ఇప్పుడు పొల్యూషన్, మనం చేసిన పొల్యూషన్, గాలి, నీళ్లు, ఆహారం చేసిన పొల్యూషన్, అట్లా కళ్ళు మూసుకొని మీరు ఆత్మావలోకనం చేసుకొని మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇది చేస్తా ఉండేది కరెక్టేనా అని అనుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎందుకు వస్తా ఉంది, మాకు ఏజ్ లో ఎందుకు ఇంత ఎనర్జీ ఉంది, మేము ఏం తింటా అంటే ఇట్లా వస్తా ఉంది. సేమ్ రైసే, ఆవు పేడతో వేసిన పండించిన రైస్ వేరే, ఆ క్వాలిటీ, ఆ తింటే ఎనర్జీ లెవెల్స్ అన్ని డిఫరెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా తాజాగా ఉండొచ్చు మీకు. మామిడికాయలు కార్బైడేసి మాగబెట్టి నిగనిగలాడుతా ఎల్లోగా ఉండొచ్చు. ఇంకా టమాటాలు ఎర్రగా ఉండొచ్చు, ఏదో స్ప్రే వచ్చిందంట, స్ప్రే చేస్తే ఎర్రగా అయిపోతాయి రేటుని బట్టి. ఇవన్నీ ఇన్ని అవసరమా? ఎంత డ్యామేజ్ చేస్తాను. సో ఈ వ్యవస్థ అంతా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి ఈజీగా అట్లా ఫ్లో అయ్యేది. ఏ సీజన్ లో ఏది వేయాలా, ఏ కార్తీకి ఏది వేయాలా, ఏ మిశ్రమ పంటలు ఎట్టేయాలా, అన్ని విత్తనాలు మనమే పెట్టుకునేవాళ్ళం.
గరిసెలు చేసి గరిసెలు స్టోర్ చేసాం. భూమిలో వేసి పాత్ర వేసి సీల్ చేస్తే 2 years తర్వాత ఓపెన్ చేస్తే ఫ్రెష్. నో కరెంట్, నో ఏసీ గోడౌన్స్, నథింగ్. ఇవన్నీ కదా యాక్చువల్ గా టెక్నాలజీ అంటే, రియల్ టెక్నాలజీ. ఇవన్నీ ఎవరు ధాన్యాలు వాళ్ళు, ఏ పల్లెలో ధాన్యాలు వాళ్ళు అట్లా సెక్యూర్డ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడులాగా పెద్ద ఎఫ్సిఐ గోడౌన్లో పెట్టేసి టన్నులు దాంట్లో వేసి అవి ఎలకలు పడతా ఉంటే, పురుగులు పడతా ఉంటే దాని స్ప్రేలు కొట్టి దాని మందులేసి వాటికి సర్వనాశనం చేసి వాటి ఫుడ్ అని మనకు ఇస్తా ఉంటే అవి తిని మనం కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆ తెల్ల రైస్ తిని ఎన్ని జబ్బులు పోతా ఉన్నాం. సో మనకు బుర్ర ఉంది అని మనమే క్లీన్ చేసుకుంటాం, కానీ ఎక్కడుంది మనకు బుర్ర? అట్లా ఈ 5000 సంవత్సరాల నాలెడ్జిని ఈ 40 ఏళ్లలో చాలా డ్యామేజ్ చేసింది. ఇప్పుడు అదే కాకుండా లాస్ట్ ప్రియారిటీ అని వ్యవసాయం చేయాలన్నా, వ్యవసాయ కూలీలన్నా లాస్ట్ ప్రియారిటీ. అక్కడ దరిద్రమైన ఎన్విరాన్మెంట్ లో పొల్యూషన్ నుండి కంపు కొడతా ఉండే ఏరియాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో, కెమికల్ ఇండస్ట్రీస్ మధ్యలో, పెయింట్ షాపుల్లో, వర్క్ షాపుల్లో నూనెలు, ఆయిల్స్ పూసుకొని ఆ లైఫ్ పరిగెత్తా ఉంటారు సిటీలకు. కానీ అరే ఏమి పని చేయము, ఏదో మాకు కావాల్సింది పండించుకుంటాము, మినిమం డబ్బుల్లో బతుకుతాము. అటు బతుకుతా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. బయట దేశం నుంచి వచ్చేసి రఘు అండ్ హిస్ వైఫ్ కోయంబత్తూరులో అద్భుతంగా ఒక 2.5 ఎకరాలు చూసుకొని అన్ని చెట్లు ఆడబెట్టుకొని ఇన్ని నెలలు 10 years అయింది వచ్చేవాళ్ళు. లాస్ట్ 2 years ముందర వరకు 3000 రూపాయలతో నెల గడిచిపోతారు. హోమ్ స్కూలింగ్ అంటే మనం పిల్లల్ని మనం ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తే హార్ట్ క్లాస్ బన్, రెయిన్ గో అవే. అరే ఇంగ్లాండ్ లో ఫుట్బాల్ ఆడేదానికి, గేమ్స్ ఆడేదానికి కష్టం కాబట్టి రెయిన్ గోవే అంటారు. రాయలసీమలో రెయిన్ గోవే అంటే కొడతారు అట్లా వేసి. వచ్చేది ఎప్పుడో ఒకసారి రెయిన్ గోవే ఏంది, అవి వాడిచ్చి వాడితో వాడి బుర్ర ఉండే వాళ్ళకి తయారు కావాలంటే ఎట్టయితాడు. రెయిన్ గోవే అంటే ఏది అని కూడా రెయిన్ గోవే కమగేనారెడ్డి ఇట్లా చదువులు చెప్పించేది వద్దని రఘు వాళ్ళు హ్యాపీగా ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేసి అద్భుతంగా పిల్లలు పెంచి వాళ్ళకు బయో ఇంజిన్స్ తెలుసు, వ్యవసాయం చేసేది తెలుసు, కార్ కడిగేది తెలుసు, చాలా విషయాలు తెలుసు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు వాడు ఓన్లీ మార్కులు మాత్రం తెచ్చుకొని వాడు ఏదో అయిపోతే వెళ్ళిపోతాడు, అమెరికాకి వెళ్ళిపోతాడు, అక్కడ ఏదో చేసుకుంటాడు. మరి ఇక్కడ నదులు బాయా, ఇక్కడ వ్యవసాయం బాయా, ఇక్కడ సాయిల్స్ బాయా, ఇక్కడ గాలి బాయా, ఇక్కడ రిలేషన్షిప్స్ బాయా, ఇక్కడ కలిసి బతికేది బాయా, జాయింట్ ఫ్యామిలీస్ బాయా, ఎన్ని పోయినాయి ఇక్కడ. పోనీ చాలా మందికి ముందు సింపుల్ గా చిన్న ఇండ్లు, జాయింట్ ఫ్యామిలీస్, కార్లు లేవు, వాన పడితే ఇల్లు కారేటివి, అద్భుతంగా ఉన్న కారుతా ఉంటే ఎవరు అవసరం వాళ్ళు కారం దగ్గర పడుకుంటారు, ఇంకోరు గొంతు కూర్చుంటారు, ఇంకోరు ముడుకుంటారు. అది లైఫ్. ఇప్పుడు అందరికీ ఒక రూమ్ ఉంది, ఎవడు వేరే రూమ్ లో ఏం చచ్చిపోతానో తెలియదు. ఆ పెద్ద ఇల్లు ఎవడు కనెక్షన్ లేదు. ఈ రకమైన జీవితాన్ని కోరుకుంటామమ్మా మనము అనేది చూసుకోవాలి. సో మీరందరూ ఇమ్మీడియట్ గా దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? 10 సెంట్లు అంటే ఎకరంలో 10వ వంతులో కూరగాయలు వేసుకోండి. కూరగాయలు టఫెస్ట్ అందరికి అన్నిటికంటే దొరికేది. ఇప్పుడు మీకు ఆర్గానిక్ రైస్ దొరుకుతుంది, ఆర్గానిక్ వి సద్దలు, రాగులు, కొర్రలు అన్ని దొరుకుతాయి. కూరగాయలు టఫ్. సో మీరందరూ మీకు వీలైతే మీరే పండించుకుంటారు, మీకు వీలు కాకపోతే ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫార్మర్ పట్టుకోండి. ఆయనకి ఎన్ని తెచ్చి విత్తనాలన్నీ ఆయనతో చేపించుకొని హ్యాపీగా. సుమతి అనే ఆమె మ్యూట్ చేసి, ఆ రైతుతో ఏ ఊరికి పోయినా, మీరు జాబ్ లో ఉన్నా అక్కడ ఏ ఊరికి పోతే అక్కడ హ్యాపీగా ఒక రైతుతో ఫ్రెండ్షిప్ చేయండి. అంటే అందరు రైతులు కాదు, దాంట్లో కొంచెం కాన్షియస్ ఉండే రైతుల దగ్గర పోయి ఆయనకి కూడా ఈ విషయాలని చెప్పి, నాయనా నీ భార్యను బిడ్డను ప్రేమించాలంటే నువ్వు మంచి గాలి, నీళ్లు, ఆహారము ఇవ్వాల నాయన, నువ్వు కూడా అట్లా కెమికల్స్ కొట్టకూడదు అని చెప్పి కమర్షియల్ గా ఏమైనా చేసుకొని అట్లీస్ట్ వాని ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి, మీకు
మీ క్లోజ్ ఉండే వాళ్ళన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మీరన్నా మంచి ఆహారం తింటే 150 మంది ఇప్పుడు కూడా రైతులు ఉన్నారు. ఈ 50 మంది ఆరోగ్యంగా ఉంటే దేశం చాలా బాగుండేది. నా వరి అంతా ఇంత కష్టపడి మూతికి గుడ్డ కూడా పెట్టుకోకుండా కెమికల్స్ కొట్టి ఆ గాలికి అవన్నీ లోపలికి పోయి ఇన్ని బాధపడతా ఉండే, ఇంత రిస్క్ తీసుకోండే రైతు కూడా క్యాన్సర్లు వస్తా ఉన్నాయి, జబ్బులు వస్తా ఉన్నాయి, షుగర్లు వస్తా ఉన్నాయి. రైస్ తిని వైట్ రైస్ తిని మంచి నవరా బియ్యము, సిద్ధ సన్నాలు, రాజముడి, రకరకాల వెరైటీస్ అన్ని ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ సన్న రకాలు ఫుల్ పాలిష్ చేసి అవి తింటా ఉన్నాడు. అందరికి షుగర్లు వచ్చినాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినాయి, థైరాయిడ్ పోయింది, బీపీలు వచ్చినాయి, రకరకాల సమస్యలు. వీటికి అన్నిటికీ కారణం రైస్. ఓన్లీ రైస్ తినడం. రైస్ తో అని చెప్పలా, రైస్ కూడా తినండి, వారంలో 2 రోజులు తినండి. కానీ మీ డైట్ లో ఎక్కువ భాగము హై ఫైబర్ ఉండే ఫుడ్స్ తినాలి. అవి మీరే పండించుకోవాలి. అద్భుతంగా సజ్జలు, జొన్నలు, రాగులు, అరికలు సేమ్ రైస్ లాగానే టేస్ట్ ఉంటుంది. అరికలతో రాత్రి నానబెట్టి పొద్దున్నే మంచిగా అన్నం చేసుకొని గంజి మంచేసి తినొచ్చు. అరిక రవ్వతో ఉప్మా చేయొచ్చు, సామరవ్వతో ఇడ్లీ చేయొచ్చు, కొర్రపిండితో దోశ చేయొచ్చు, బిసిబేళబాద్ చేయొచ్చు, కిచిడి చేయొచ్చు, పలావ్ చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు, రుచిగా చేసుకోవచ్చు. అది చేసేదానికి మనసు పెట్టాలా? మీరు పండించి ఆర్గానిక్ గా మీరు ఇంట్లో పెట్టుకొని, ముఖ్యంగా ఈ మిల్లెట్స్, కొర్రలు, సామలు ఉంటాయి కదా, దాని పైన పొట్టు చాలా హార్డ్ ఉంటుంది. పక్షులైతే తింటాయి కానీ మనకు కూడా తినచ్చు, నమిలి అంత కొంచెం కష్టమే అరిగించుకోవాలంటే. సో పొట్టుతో పాటి అట్లే ఉంటే 5 years ఏమి కాదు, దానికి పురుగు పట్టదు, ఎలకలు తినవు, ఫంగస్ రాదు, ఏమి రాదు. అంత అద్భుతంగా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. 800 years ముందర మట్టి పాత్రలో పెట్టిండే కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్ ని తవ్వకాలు కనుక్కున్నారు. అవి ఎడిబుల్ గా ఉన్నాయి, అంటే తినడానికి వీలుగా ఉన్నాయి. జనరేషన్ పోయిండొచ్చు తెలీదు, బట్ ఎడిబుల్ గా ఉన్నాయి. ఎంత అద్భుతం అబ్బా, ఏం టెక్నాలజీ అది! మట్టి పాత్రలో పెట్టేస్తే 800 years పనిచేసాయి. ఎందుకు? అప్పుడు సాయిల్లో అంత రిచ్నెస్ ఉంది. హ్యూమస్, జీవన ద్రవ్యము అంటాం, ఆర్గానిక్ కార్బన్ అంటాం. అది బాగుంటే ఆ మైక్రోబ్స్ కి చెట్లకి ఉండే సంబంధం, కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఆ మొక్కలన్నీ నాకు ఐరన్ కావాలా, జింక్ కావాలా, మాలిబ్డినం కావాలా, కాపర్ కావాలా, నైట్రోజన్ కావాలా, ఫాస్ఫరస్ అని అడుగుతా ఉంటుంది. అది ఏం కావాలనో ఆ మైక్రోబ్స్ చైతన్యవంతమై వాటిని భూమిలో నుండి మొక్క పోషకాలు తీసుకునే విధంగా మార్చి అవి అందిస్తూ ఉంటాయి. ఆ మొక్కలు ఆ మైక్రోబ్స్ కి ఏం కావాలనో ఆ సిక్రెషన్స్, ఆ జ్యూస్లన్నీ ప్రొడక్షన్ చేసి అవి ఇస్తా ఉంటాయి. అద్భుతం కదా ఇది సైన్స్. మనము ఇప్పుడు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం డ్రామా ఈ కాదు సైన్స్. సో మొక్కకి ఏం కావాలనుకునేది భూమికి తెలుసు, తల్లికి తెలుసు కదా బిడ్డకి ఏం ఇవ్వాలని. అదే విధంగా మొక్కకి ఏం కావాలని భూమికి తెలుసు. సో భూమిని కాపాడుకుంటే మన భావితరాలకి పెద్ద అసెట్ ఇచ్చినట్టు. మనం ఇప్పుడు భూమిని 10 కోట్ల రూపాయలు ఎకరా భూమిని ఇస్తా ఉంటాం, కానీ దాంట్లో జీవం లేదే. జీవం లేని భూమి ఏం చేసుకునేది? ఇంకో 50 ఏళ్ల తర్వాత మంచి కూరగాయలు, మంచి ఆహారం దొరకదు. అప్పుడు ఎక్కడికి పోవాలా? అడవులు లేవు, భూమి అంతా అర్బనైజేషన్ అయిపోయింది. ఎక్కడ పోయి వ్యవసాయం చేస్తారు? అందులోన విలేజెస్ లో క్యాన్సర్లు ఎందుకు వస్తూ ఉంటాయి? ఇప్పుడు 92% ఆఫ్ ద పెస్టిసైడ్ రిమైన్స్ ఇన్ దేర్ ఓన్ విలేజ్. అక్కడే ఉంటుంది. కారి భూమిలో పడుతుంది, చెరువులోకి పోతుంది, చేపలకు పోతుంది, గడ్డి ఆవులు పోయి పాలలో వస్తుంది, ఆడే ఉంటుంది. 8% సిటీలకు వచ్చేది. అంటే సిటీల్లో ఎయిర్ పొల్యూషన్, రకరకాల సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి, అది వేరే సమస్య. బట్ పల్లెల్లో ఉంటూ సిటీలు మనకు వద్దురా అనుకునే వాళ్ళు మీరు పెస్టిసైడ్స్ వాడేది చాలా తప్పు. మీకోసమన్నా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఆ భూమికి భోజనం పెట్టండి. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 2 ఆవులు పెట్టుకోండి, నాటావులు. 1 లీటర్ పాలు ఇస్తాయి. మంచిగా దాన్ని తోడుపెట్టి బాగా చిలికిన మజ్జిగ, మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి.
దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మజ్జిగ వేసుకొని మంచిగా రాగి సంగటి కలుపుకొని తినేస్తే స్వామిరంగా మీ అసిడిటీలు అల్సర్లు ఎట్ట పోతాయి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలుసు కదా, మెడిటేషన్ గ్యాస్ సార్ అడుగుతారు, అరే రాగి జావ తాగంటారా గ్యాస్ పోతుందంటే, రాగి జావ తాగితే పోతుందా? ఇన్ని మాత్రలు వేసుకున్నా, ఇన్ని జలసిలు తాగినా పోతుందిరా. నాకు పోయిందిరా నాయన, 30 ఏళ్ళు బాధపడిన గ్యాస్ ట్రబుల్ నాకు రాగి జావతో పోయింది. పొద్దున్న లేస్తూనే 5 గంటలకి నీళ్లు తాగేసి 5 గ్లాసులు 6 గ్లాసులు రాగి జావ చేసి పెట్టేసి 4 గ్లాసులు తాగుతా. 4 గ్లాసులు ఎట్టసారి తాగేది. ఇంత చికెన్ బిర్యానీ తింటారే, డబుల్ చికెన్ బిర్యానీ తింటారే, రాగి జావ తాగలేరా? ఓకే, తాగే వాళ్ళు అయితే 5 బీర్లు తాగుతారు. 5 బీర్లు అంటే 5 ఏళ్ళ 35, 4 లీటర్లు. రాగి జావ మాత్రం ప్రాబ్లం వచ్చిందా? తాగల 3-4 గ్లాసులు. సో నా డే స్టార్ట్స్ విత్ రాగి జావ. రాగులు ఎక్కువ బాగా రాగులు, రాగి సంగటి, రాగి పిండితో రొట్టె, రాగి జావ, బెల్లం వేసుకొని, ఆర్గానిక్ బెల్లం వేసుకొని సూపర్ గా ఉంటుందిలే. పొద్దున్న తింటే ఇంక సాయంత్రం వరకు భోజనం ఉందా అసలు మనసే ఉండదు. అది రాగుల్లో ఉండే గొప్పతనం. తక్కువ రాగులు తింటే సన్నగా అవుతారు, ఎక్కువ రాగులు తింటే లావు అవుతారు. అందుకే రాములో కాదు, రాగులో అని ఎగరండి అందరూ. మీ ఇంట్లో రాగులు ఉన్నాయంటే మీ ఇంట్లో ఆరోగ్యం ఉందని అర్థం. మీ ఇంట్లో వైట్ రైస్ ప్యాకెట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అది ఎందుకు వచ్చినాయి తెలియకుండా డబ్బులు లక్షలు హాస్పిటల్ పెడతానే ఉంటారు. ప్రాబ్లం ఎక్కడో ఉంది, సొల్యూషన్ ఎక్కడో ఎదుగుతా ఉంటాం. మీ ఇంట్లో ప్యాకెట్లో ఉండే వైట్ రైసే మీకు డేంజర్. ఆల్ వైట్స్ మీరు చాలా మంది తింటారు. వైట్ రైస్, వైట్ గా ఉండే మైదా, వైట్ గా ఉండే చక్కెర, వైట్ గా ఉండే సాల్ట్, వైట్ గా ఉండే అమ్మాయి అబ్బాయి, వెరీ డేంజరస్. అంటే వైట్ గా బాగా తెల్లగా ఉన్నారబ్బా బాగా, అవన్నీ కాదు. వైట్ ఈజ్ నాట్ ఎ ప్రియారిటీ. సో మా పక్క రాయలసీమలో అయితే పాపం పల్లెల్లో వాళ్ళకి, అరే సిటీలో ఎట్లా పోనీ, వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఎట్లా పోనీ రాగి సంగటి తింటే నల్లగా అయిపోతారు. ఏం ఆశ్చర్యం కదా. సీతాఫలంగా తింటే జలుబు వస్తుంది అంటారు, నువ్వులు తింటే వేడి చేస్తుంది అంటారు. ఏందేదో చెప్తారు. అంటే ఏది మంచో ఆ పెప్సీ తాగితే ఏం కదా, కాఫీలు, టీలు, గోబీ మంచూరియలు, చికెన్ పకోడాలు తింటే ఏం కదా, ఏం కాదు. ఎందుకంటే టీవీలో కనబడతా ఉంది కదా, ఇదేనండి బూస్ట్ తాగండి, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. వాళ్ళ పెప్సీ తాగితే ఉల్లాసంగా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు 2 కోట్లు ఇస్తారు డబ్బులు, మన ఊపిరి పోతుంది కదా. మన పిల్లల్ని ఎట్లా కాపాడేది? కోడి ఇట పిల్లలను కప్పేసుకొని అట్ట కాపాడాలి మేము, టీవీ చూడకుండా. మరి చూస్తారు టీవీ, చెప్పాలి, నవ్వుతా చెప్పాలి, పెప్సీ వాడు కూడా తాగడరా నాయన, మనం బయటకు వదిలి కార్బన్ డైఆక్సైడ్, అది నింపేసిన పెప్సీ అయితే ఆరోగ్యం బాగుండదు చెప్పాలా. టీచర్లు కూడా చెప్పాలి. మీరు ఎవరు టీచర్లు ఉంటారు, మీరు చెప్పాలి కదా పిల్లలకి. 1 గంట క్లాస్ ఉంటే 15 నిమిషాలు ఇట్లా మాట్లాడండి. నువ్వులు బెల్లం తినాలా, కాల్షియం బాగుంటుంది, సజ్జలు తింటే ఐరన్ బాగుంటుంది, కొబ్బరి తింటే మీ బ్రెయిన్ మంచిది, ఇది చెప్పాలి కదా పిల్లలకి. మీరు చెప్పకపోతే ఆ టీవీలు వాళ్ళ గాల వేసి లాగేసి ఆ కుర్కురీలు ఇవి అవి అన్ని చేసి వాళ్ళని నాశనం చేస్తూ ఉంటారు. సో ఎవరికి వీలైతే వాళ్ళు కూరగాయలైనా మినిమం పండించుకోవాలా, మిక్స్డ్ క్రాప్స్ వేయాలా. రెండోది, భూమి పోరస్ గా ఉండాలంటే, అంటే లూజ్ గా ఉండాలంటే ఎక్కువ ఈ జనుము జీలగా విత్తనాలు వేసి మీ భూమిని రిఫార్మ్ చేయాలనుకోండి. అంటే ఇన్నేళ్ళు కెమికల్ ఫార్మింగ్ చేశారు, సో 1 ఎకరం మీరు దీని కెమికల్స్ లేకుండా చేద్దామని మొదలు పెట్టాలంటే, మాకైతే జనుము సీడ్, సన్ హెంప్ అంటారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు సబ్సిడీ తెప్పించిస్తారు, లేకపోయినా పెద్ద ఖర్చు ఏం కాదు, 30 రూపాయలు కదా, ఒక 20 కిలోలు వేసుకుంటే 600కి మంచిగా సరిపోతుంది ఎకరానికి. ఆ విత్తనం వేస్తే నా 6 feet హైట్ జనుము, ఆ బ్యూటిఫుల్ ఎల్లో ఫ్లవర్స్ సూపర్ ఉంటది. అది 20 టన్నులు, అంటే 2 లారీలోళ్ళంత గడ్డి 3 months లో వస్తుంది. మీరు పూత దశలో దున్నద్దు, ఇంకొంచెం ముదిరినాక 80-90 రోజులకి బాగా రోటవేటర్ వేసి ఏదన్నా లోపల ఇన్కార్పొరేట్ చేసి దాని మీద మళ్ళా లెగ్యూమ్ వేయాల. ఎందుకు వేయాలా? సిఎన్ రేషియో అంటే 1:10, అంటే 10 parts కార్బన్, 1 part నైట్రోజన్ తో కలిపితే 1 కిలో హ్యూమస్, ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఏర్పడుతుంది. మన బయోమాస్ ఏ చెత్తలో అయినా అప్రాక్సిమేట్ గా 69 kg కార్బన్, 1 kg నైట్రోజన్ ఉంటుంది. సో 10 kg కార్బన్ 1 kg నైట్రోజన్ తో కలిసి హ్యూమస్ ఏర్పడుతుంది. మిగిలిన 59 కిలోల కార్బన్ ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ అయ్యి ఇంకా పర్యావరణానికి, ప్రకృతికి హాని చేస్తుంది.
కాబట్టి ఏం చేయాలి? ఆ జనుము చీలగా వేసినప్పుడు మీరు దున్నేసి రోటవేటర్తో దాని మీద మళ్ళా లెగ్యూమ్స్ వేయాలి, ద్విదళ ధాన్యాలు వేయాలి. అంటే ఉలవలు, అలసందలు, ఆంధ్ర సైడ్ వాళ్ళు అయితే బొబ్బర్లు అంటారు, శనగలు, ఇంకా ఇది పెసలు, అక్కడ ఏమైనా ఏది పల్సస్ అవి కూడా పల్సగా చల్లితే ఎకరంలో ఇవి గాలిలో ఉండే నత్రజని తీసుకొని మళ్ళా కిందకి నైట్రోజన్ పంపిస్తూ ఆ కార్బన్ తో మిక్స్ చేసి హ్యూమస్ తయారు చేసేదానికి ఉపయోగపడతాయి. అట్లా మీరు ఒక 2.5 ప్లస్ 2 4.5 5 months ను రెస్ట్ ఇస్తే మీ భూమికి సూపర్ 20 టన్నులుగా ఇదేసాడు. అప్పుడు మీరు ఏ క్రాప్ అన్నాయండి. కానీ సీజన్ కేసి క్రాప్స్ వేయాలా? బెండకాయ చలికాలం రాదు, కాలీఫ్లవర్లు, బ్రోకోలీలు ఎండాకాలం రావు. సో ఏ సీజన్ కి వచ్చే క్రాప్స్ అప్పుడేనా, ఏ సీజన్ కి వచ్చేటివి అది తినమనే నేచర్ చెప్పేది. మ్యాంగోస్ మీరు మార్చి ఏప్రిల్ మే నెలలోనే తినాలి, వింటర్ లో కాదు. అసలు నేచర్ ఆ ఫ్రూట్స్ ఇచ్చేదే ఆ టైంలో తినమని. అంటే మార్చి ఏప్రిల్ మే నెలలో మామిడి పళ్ళు తింటే జూలై ఆగస్టు లో వానలు పడి ఆడొచ్చే వైరస్లకి, జలుబులకి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి బాడీ తట్టుకునే శక్తి వస్తుంది. అట్లే ఏ సీజన్ లో వచ్చేవి అవి తినడము, ఏ సీజన్ లో ఏవి పండుతాయో అవే పండుతాయి. డిమాండ్ ఉంది కదా సరసరాని పోయి ఇత్తనాలు తీసుకొచ్చి ఏదో క్రాప్ నాటేస్తాం, కుదరదు. దానికి విపరీతంగా మందులు వాడతాం. అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ని 4th స్టేజ్ వచ్చిన డబ్బులు పెట్టి ఏదో బతికిచ్చినట్టు 6 నెలలు ₹1 కోటి అప్పు చేసి వాడు పోతాడు, అది వాడి ఫ్యామిలీ మెంబర్స్ పోతారు. అట్లయిపోతుంది. వీటిని రాంగ్ సీజన్ లో క్రాప్స్ వేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేసి మందులు కొట్టి ఇవన్నీ చేస్తే మీరే నష్టపోయేది కాకుండా పర్యావరణానికి, ప్రకృతికి, సాయిల్ కూడా విపరీతమైన కెమికల్స్ వేసి వాటిని నాశనం చేస్తాం. ఇప్పుడు ఈ 40 ఏళ్లలో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ కెమికల్స్ వేసి సాయిల్స్ దెబ్బతిన్నాయి, ఫర్ ష్యూర్, నో డౌట్ అబౌట్ ఇట్. గుంటూరు, ఖమ్మము, ఈ మిర్చి బెల్ట్లు, కాటన్ బెల్ట్ ఇంకా ఎక్కువ మందులు ఎక్కువ పడతారు కదా, ఇంకా ఎక్కువ డ్యామేజ్. వాటి రివైవల్ కి టైం పడుతుంది. ఇంత మొదలు అనుకుంటూ 5 months మీరు గమ్మున పెట్టేసి ఏ సీజన్ లోనో ఒక 2 క్రాప్స్ ఈ లెగ్యూమ్స్, ఇంకా మీరు జనుముతో పాటి మోనోకాట్స్ అంటే ఏకదళ, అంటే మన విత్తనం వేస్తే ఒకే ఆకు వస్తే అది ఏకదళము, 2 ఆకులు వస్తే ద్విదళము. డైకాట్స్, మోనోకాట్స్. డైకాట్స్ అంటే పప్పు ధాన్యాలని డైకాట్స్, మోనోకాట్స్ అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు, అడ్డు కొర్రలు, అట్లా ఒకటే వచ్చేటివన్నీ ఏకదళాలు. మిక్స్డ్ గా వేస్తే ఇంకా మంచిది. 2/3 ద్విదళాలు ఉండాలి అప్రాక్సిమేట్ గా, 1/3 ఏకదళాలు ఉండాలి. అట్లా చూసుకొని అవన్నీ వేసి వాటిని దున్ని దాని మీద మళ్ళీ లెగ్యూమ్స్ అలాంటి అద్భుతమైన సాయిల్ రిక్లమేషన్ జరుగుతుంది. వరిలో ముఖ్యంగా ఎక్కువ నీళ్లు కడతారు గోదావరి జిల్లాలో, ఇంత ఎత్తు పెడతారు. సో మొక్కలు పిలక కట్టవు, బాధపడుతుంది. నాకేమో అయిపోతుంది అనుకొని భిన్న ఫ్లవరింగ్ వస్తుంది, పెరగదు, పిలక కట్టదు. ఇది సమస్యలు ఉన్నాయి. ఆరుతూ పారుతూ ఉండాలి, అప్పుడే బాగా వచ్చేది. మీరు మొక్కలు 100 మొక్కలు వేయాల్సిన దగ్గర 60 మొక్కలు వేయండి, మీకు ఇంకా ఎక్కువ ఇళ్ళు వస్తుంది, నాణ్యమైన ధాన్యం వస్తుంది, అది రికవరీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఎండలు, గాలి చుట్టూ మొక్కకు తగిలితే పురుగులు ఉండవు, న్యూట్రియంట్ రిచ్ గా ఉంటాయి అని మంచిదే. మనం థిక్ గా నాటేస్తాం, యూరియాలు వేస్తాం, విపరీతంగా పెంచుతాం, గాలి పడిపోయింది అంటాం, వాన పడిపోయింది అంటాం, అవి తిని మనము పడిపోతాం, మనకు కూడా ఆరోగ్యం పోయింది కదా. సో ఎప్పుడైతే అట్లీస్ట్ మనం తినే ఫుడ్ లో 80% రైస్, రాగులు, సజ్జలు, మిల్లెట్స్, ఎక్కువ రైసే తింటా అంటారు సార్. రైస్ తగ్గించి ఈ 80% గాను తినగలిగితే ఆర్గానిక్ గా చేసుకొని పప్పులు ఇంకా కూరగాయలు కూడా తినగలిగితే వాడు అదృష్టవంతుడు. మీ కూరగాయలు మీరు తిని ఆర్గానిక్ గా ఉండే దంపుడు బియ్యము, నవరా బియ్యము ఇలాంటివి వారంలో 2-4 సార్లు తిన్నా పర్వాలేదు. నవరా బియ్యము, రాజమూడి ఇట్లాంటివి. మిగిలిన టైంలో ఒక పూట పొద్దున్నే కొర్రలు, సాములు, ఆరికలతో భోజనాలు చేసుకొని తినండి. మధ్యాహ్నం పెద్దోళ్ళు అయితే స్కిప్ చేయండి, పిల్లలకైతే ఏదో పెట్టియండి. సాయంత్రం 6 గంటలకంతా మీ భోజనం అయిపోవాలి. గుట్లో దీపం, నోట్లో ముద్ద. 6 గంటలకు వీలు కాస్తారంట, అయితే 5కే తినేసేయండి అని చెప్తారు.
6 తర్వాత మీరు భోజనాలు చేయకుండా ఉంటే అద్భుతంగా మీ బాడీ అంతా నేచర్ కి అలైన్ అయ్యి మీరు 8 గంటల పడుకునేటప్పటికి పొట్ట ఖాళీ అయ్యి బ్రెయిన్ మంచిగా రిలాక్స్ అవుతుంది. నాకు ఆల్రెడీ మత్తుగా ఉంది, సగం మత్తుగానే మాట్లాడుతూ ఉంటాను. అంటే సన్సెట్ అప్పటికి మీ మైండ్ బాడీ రెండు స్లో డౌన్ అయిపోవాలి, సూర్యునితో అలైన్ కావాలి మన బాడీ. అంటే మధ్యాహ్నం 2 నుంచి మీ ఆలోచన తగ్గిపోతారు. సాయంత్రం 6 గంటల అయ్యేటప్పటికి మాట్లాడి తగ్గించేయాలా, లైట్స్ అన్ని స్లో డౌన్ తగ్గించేయాలా. మీరు బెడ్రూమ్ లో పోయేటప్పటికి డార్క్ ఉండాలి, పిచ్ డార్క్ ఉండాలి. అప్పుడే మీ బ్రెయిన్ లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి కరెక్ట్ గా బాగా నిద్ర అట్లా కొట్టుకొని వస్తుంది. నిద్ర రాదని మందు కొట్టే పని ఏం లేదు. చాలా మంది నిద్ర పట్టని సమస్యలు కూడా ఉన్నాయి కదా, ఎందుకంటే లేట్ గా పడుకుంటారు, ఆ బాధలన్నీ నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ బాటలో ఇట్లా పట్టుకున్నా నేను, ఇప్పుడు బరువు లేదు, ఇట్లే రోజంతా పట్టుకుంటే ఇదే 1 టన్ అవుతుంది. సో మా ఫ్రెండ్ ఎవరో సంవత్సరం ముందర తిట్టాడని అదే అనుకుంటా ఉండేది, నా భార్య నాకు ఎదురు రాలేదని అదే అనుకుంటా ఉండేది. చిన్నప్పుడు ఇవన్నీ బుర్రలో పెట్టుకోవడం వదిలేయండి, లెట్ గో. అప్పుడు హాయిగా ఉంటాం. మనమే చచ్చిపోతా ఉంటాం తొందరలో, అన్ని పెట్టుకొని ఖాళీ చేసి చచ్చిపోతే హ్యాపీగా ఉంటాం. దానికి వీలైనంత వరకు జిడ్డు కృష్ణమూర్తి గారి వీడియో చూడండి. జిడ్డు JIDDU కృష్ణమూర్తిని కొట్టండి వస్తాయి. ఆయన చెప్పినాడు. అంటే కొన్ని వీడియోలు నాకు అర్థం కాదు, కొంచెం టఫ్ ఉంటాయి, కొన్ని చాలా ఈజీగా అర్థమైంది. 10th క్లాస్ పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు మైండ్ అంటే ఏమి, అటాచ్మెంట్ అంటే ఏమి. అటాచ్మెంట్ అంటే డిటాచ్మెంట్ అంటే వదిలేయమని కాదు. ఇప్పుడు ఒక టార్చ్ ఉంది, భార్యలు బిడ్డలు బిజినెస్ ఇది అన్నము ఏదో గురించి ఆలోచిస్తా ఉంటాం. టార్చ్ ని ఎప్పుడు వేసి పెడితే ఏమైతుంది, హీట్ ఎక్కువ పేలిపోతుంది. టార్చ్ ని అవసరమైనప్పుడు మళ్ళీ ఆఫ్ చేసేయాలి. సో ఏమన్నా ఆలోచించండి, ఏది అవసరమో రిలవెంట్ అప్పుడు ఆలోచించాలా, మళ్ళీ వదిలిపారేయాలి. మళ్ళీ హ్యాపీగా హమ్మింగ్ చేసుకోండి, సారంగ దర్యా పాట పాడుకోండి, డాన్స్ చేయండి, ఏమైనా చేసుకోండి. మళ్ళా అవసరమా అప్పుడు ఆలోచించండి, మళ్ళీ వదిలేయాలి. అదే నాకు కూడా అట్లా వస్తాను, నేను చూసుకున్నా. అందుకని మీ మైండ్ని మీరు అబ్జర్వ్ చేయాలి, ఎవరో చేసేది కాదు. మీ మైండ్ని మీరే అబ్జర్వ్ చేయాలి. పొద్దున్నే మీ ఫ్రెండ్ను మంచోడు ఉంటుంది, మధ్యాహ్నం డబ్బులు లేదని వాడు వేస్ట్ ఫీల్ ఉంటుంది, రాత్రి మందు తెచ్చుకొని కూర్చుంటారు ఇద్దరు, సూపర్ రా మనోడు ఉంటుంది. అంటే 3 రకాలుగా 3 సార్లు ఒకే మనిషిని చెప్తా ఉందంటే నీ మైండ్ లో ఏదో ఫాల్ట్ ఉందని కదా జడ్జిమెంట్ చేస్తాను అని. అట్లా మీ మైండ్ మీతో ఏం గేమ్స్ ఆడుతా ఉందని అబ్జర్వ్ చేసేదాన్నే మెడిటేషన్ అంటారు. అట్లా అబ్జర్వ్ చేసుకునేవాడికి మెడిటేషన్ అవసరం లేదు. నన్ను అంటా ఉంటారు, బయటకు వెళ్ళిపోతావు 10 రోజులు నీకు భార్య బిడ్డలు గుర్తుకురారా. నేను గుర్తుకొచ్చేది 10 రోజులు బయట పని ఉంది, గుర్తుకొచ్చి నేనేం చేయాలా, బాగుంటారా తిన్నారా అంటే ఇక్కడ ఉండేటప్పుడు తిన్నట్లు అడగను, అక్కడ పోయినప్పుడు తిన్నట్టు ఎందుకు అడగాల. ఇప్పుడు మదనపల్లిలో ఉంటే అది తిన్నావా అని అడగాను కదా, బయట పోయినప్పుడు తిన్నా అంటే ఏదో మాట కలపాలని కలిపేదానికి ఏదో పిచ్చపాటి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కండిషనింగ్ అనమాట. అంటే ఎవరు అడిగినారు అనేది, ఎవడో చేసినట్టు నేను నగలేసాను, ఎవడో లిప్స్టిక్ వేసాడు నేను అందం కాదు, నాకు కారు కాదు, నాకు ఇది ఉండాలి, నాకు గౌరవం లేదు, నా ఫ్లెక్సీలు ఉండాలి. ఎన్ని పెట్టుకుంటారు అట్లా? అసలు నీకు మంచి కాటన్ సెట్ కావాలా, సీతాఫలంకాయలు కావాలా, అందరితో ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుకోవాలా, వెన్నెల్లో పడుకోవాలా, వానకు నానాలా, పిల్లలతో గోలిగుండ్లు బొంగరాలు తిప్పాలా, హిమాలయాలు పోవాలా, ఆఫ్రికాలో ఫారెస్ట్ పోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అవి ఒరిజినల్ గా మీకు కావాల్సినవి కదా. అవి వదిలేసి ఎవరి కోసమో కారు, ఎవరి కోసమో లిప్స్టిక్, ఎవరి కోసమో బట్టలు, ఎవరి కోసమో నగలు, ఎవరి కోసమో పెళ్లి, ఎవరి కోసమో సంగీత్ అంట, ఎవరి కోసమో అదేందో పెళ్లికి ముందర 3 రోజులు పెడతారు. అవసరమా ఇవన్నీ? మంచిగా మీ ఫ్రెండ్స్ 50 మంది 100 మంది కలవండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి. అన్ని ఇట్లా ఎవరి కోసమో బతుకుతా ఉండే దానికి బాధలన్నీ వచ్చింది. అది డేంజర్. మీకోసం మీరు బతికే నాకేం కావాలి అది ఉండా, హ్యాపీగా ఉండాలి. ఉంటాయి చాలా పనులు ఉంటాయి నాకు కూడా. ప్రకృతి 70 ఎకరాల వ్యవసాయం, మనుషులు, ఆవులు, ఇది నేచర్ క్యూర్ పెట్టాలా. ఇంకా ఇప్పటి నుంచి 100 ఏళ్ళు వరకు ప్లాన్లు ఉన్నాయి నాకు. మరి దాంట్లో ఇన్ని అనుకుంటా ఉన్నాను కదా, నాకు తెలుసు అన్ని చేయలేను, కొన్ని చేయగలను, కొన్ని కూడా అయితే లేదు తెలియదు. అయినా పోనీలే, కాకపోతే నాకేమి, నా హ్యాపీనెస్ నాకు ఉండాలి కదా. నా మంచి గాలి పీలుస్తాము, రెయిన్ వాటర్ ను హార్వెస్ట్ చేసి సున్నపురాల్లో పంపించి ఆల్కలైన్ వాటర్ తాగుతా ఉన్నాము. మా నూనె మాది, మా కూరగాయలు,
మంచి ఆహారము, పొద్దున్న తిండి సాయంత్రం వరకు పిల్లల్లాగా ఎగరదామనిపించేది ఎనర్జీ, కొండలు ఎక్కుతాము, సంతోషంగా ఉండాము, క్లారిటీ ఉంది లైఫ్ లో ఏం చేయాలని. చాలు. అప్పుడు కూడా ఓసారి కోపం వస్తుంది, అరిచేస్తాం. మళ్ళీ నా మనసు నాకే చెప్తారు, ఎందుకు అరిచినావురా, ఎందుకు రా. ఓకే సారీ అమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లా మీరు మీతో మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్, చాలా. అందుకే సైలెంట్ గా సన్సెట్ దగ్గర పోయి కూర్చోండి, సన్సెట్ చూడండి. ఏమి కండిషనింగ్ వద్దు, ఊరికే చూస్తా ఉండండి. నిన్న భలే ఉండిందే, ఈ రోజు కంటే అవన్నీ ఏమొద్దు. జస్ట్ బీ సైలెంట్, లుక్ అట్ ద నేచర్. వాన పడేటప్పుడు డాబా మీద పడుకొని పైకి చూస్తా ఉండండి, ఎట్లా పడతా ఉంది వాన. ఎన్ని హ్యాపీనెస్ ఇస్తాయి మీకు 100 కోట్ల లాటరీ తగిలినా రానంత హ్యాపీనెస్ వీటితో వస్తుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. చిన్నపిల్లలతో కలిసి బాగా ఆడుకోండి. మీ పిల్లలు లేకపోతే ఆ అపార్ట్మెంట్ అందరి పిల్లల్ని కలిపి ఆ దాగుడు మొక్కలు ఆట ఆడిపించండి, మీరు ఆడండి, హ్యాపీగా ఉంటారు. పెద్ద వయసు ఇది ఆడకూడదు ఏమీ లేదు. అట్లా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా ఆడితేనే మీ బ్రెయిన్ డీజనరేట్ కాకుండా డెమెన్షియాలు, పార్కిన్సన్స్, ఈ జబ్బులు, ఈ అదిరే జబ్బులు ఎన్ని రాకుండా ఉంటాయి. వీటి అన్నిటికీ మూల కారణము ఇమిటేషన్. ఎవరినో చూసి మనం బతకాలనుకుంటాం. మన మనకు బతికే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీ డైట్ లో రైస్ తగ్గించి మైదా, కాఫీ, టీ, పాలు, చక్కెర, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, టూత్ పేస్ట్ అల్యూమినియం పాత్రలో, నాన్ స్టిక్ ప్యాన్లు, ప్రెషర్ కుక్కర్లు, అల్యూమినియం పాత్రలో, మైక్రోవేవ్లు, రిఫ్రిజిరేటర్లు, ఎన్ని ఆపుతారో చూద్దాం. ఎన్ని ఆపితే అంత హ్యాపీనెస్ మీ దగ్గర ఉంటుంది. ఒకటి నిలపండి ఫస్ట్, టూత్ పేస్ట్ స్టాప్ చేయండి. రేపటి నుంచి ఆ రామ్దేవ్ బాబా పౌడర్ ఏదో ఒకటి, వేపలుంటే వేపలు చెప్తే వేప చెట్లు తప్పనిస్తుంది. అది పాప కష్టపడి 6 నెలల కింద పెరుగుతుంది, టకానిస్తుంది, అయిపోయింది. పల్లెలో ఉంటే ఎలిజిబుల్, సిటీలో ఉండే వాళ్ళకి నో. అసలు మీరు వాడుతూ ఉండే టూత్ పేస్ట్ లో ఉండే కెమికల్స్ గూగుల్ చేసి చూడండి. హార్పిక్ లో, లెట్రిన్ అడిగి హార్పిక్ లో దాంట్లో ఉండేటివి ఆల్మోస్ట్ 75% ఒకటే ఉంటాయి. అంటే తక్కువ డైల్యూషన్ లో ఉంటాయి. ఆ నొరగ వస్తా ఉందంటే నొరగొచ్చేదానికి SLES అని కెమికల్ కలుపుతారు, అది కార్సినోజెనిక్. నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా అంతా చంపేస్తాం. నోట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, దాన్ని చంపితే ఫస్ట్ జబ్బులు, లంగ్స్ ప్రాబ్లము, నిమ్ము చేసేది, గళ్ళు వచ్చేది, గొంతు నొప్పులు ఫస్ట్ వచ్చేది టూత్ పేస్ట్ వాడేవారు. నాకు టూత్ పేస్ట్ నిలిపేసి 4 ఏళ్ళు, సూపర్ గా ఉంది. బాగా గమ్స్ మసాజ్ చేసుకుంటా, ఆ పళ్ళపొడి వేసి రుద్దుకుంటా, అదే బ్రష్ 4 ఏళ్ళ నుంచి వాడుతా ఉంటా. లైట్ గా 1 మినిట్ బ్రష్ చేయాలి. ఇటు బ్రష్ చేసి అరిగిపోయినాయి పక్కన, నాకు కూడా కింద పక్క దవడం. ఎందుకు అరిగిపోయినాయి డాక్టర్ అడిగితే, నువ్వేనా పళ్ళు కొరుకుతావా? నేనే పళ్ళు కొరకను. నాకే ఒక అడిగి ఒకసారి గుర్తుకొచ్చింది, ఎందుకు కింద దవడ ఈ పక్కనే అరిగినాయని చూస్తే అందరూ బ్రష్ వాడే సారంగా దరి కుడి భుజం ఇది కింద పెట్టి కొట్టేది, ఇవన్నీ అరిగా. అంటే టూత్ పేస్ట్ వేసి బ్రష్ కొడితే మీ పళ్ళు పోతా ఉన్నాయని తెలుసుకున్నాను. నాకు 40 ఏళ్ళు పట్టింది. నేనేదో పెద్ద బుర్ర ఉండేవాడిని, మీరందరూ నన్ను చూస్తాం. మీ బుర్రలు కూడా మీరు పెట్టండి, నాకంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో టూత్ పేస్ట్ స్టాప్ చేయండి. ఫస్ట్ రైస్ ను బాగా తగ్గించేది, రిఫైండ్ ఆయిల్ నిలిపి ఎన్ని వీలైతే అన్ని చేయండి. మీ ఇంట్లో బ్యాక్ యార్డ్ లో 10 టమాటాలు, 10 మిర్చి, 10 బెండ, 10 వంగ, 4 ఆకుకూరలు వేసుకోండి. 2 నాటు బొప్పాయిలు పెట్టుకోండి. 2 మునగ చెట్లు పెట్టుకోండి. మునగ చెట్లు ఉండకూడదు, ఇంటి ముందు మునగ చెట్లు ఉండకూడదమ్మా. ఇంటికి మీరు వేసే పెయింట్లు, మనం వేసే ఆ సిమెంట్, ఆ రేడియేషన్, ఆ పేడ కూడా ఇప్పుడు కలర్ పేడ వచ్చింది. రాయలసీమలో ఉంది, మరి విజయవాడకు వచ్చిందో తెలియదు నాకు, సిటీలకి. అది వేస్తే వారమండే పోదని. ఇప్పుడు మామూలు పేడ వేయరు. ఆ పన్నమ్మాయిలు కూడా అదంతా ఏం కాదు, అది ఎదుగుతారా కాదు, ఆ పేడ కొనుక్కొని వస్తే అదే పూజేస్తారు. అంటే లక్ష్మీదేవి కూడా మోసమా? ఆమె కూడా పచ్చం చూడు, నా పేడ చాలా రోజులు ఉంది. ఇటు అన్ని అన్సైంటిఫిక్ సైన్స్ అనే ముసుగేసి అవన్నీ ఫాలో చేస్తాం. చిన్న పెయిన్ వస్తే కూడా తట్టుకోలేకుండా మందులు వేస్తాం. అసలు మంచి ఆహారము, ఫ్రెష్ గా చెట్ల దగ్గర ఉండే గాలి, మీరు ఆ ఫ్లోయింగ్ వాటర్, ఎవరికి ఏమీ లేకపోతే హ్యాపీగా హైదరాబాద్ లో అయితే మంజీరా వాటర్, ఇక్కడ అయితే కృష్ణానది నీళ్లు, ఏదో కొంచెం కలిసి ఉంటాయి, బ్యాక్టీరియాలు ఇవి ఉంటాయి అనుకుంటే వేడి చేసుకొని చల్లగా చేసుకొని తాగాలి. దాంట్లో మినరల్స్ ఉంటాయి. ఈ 6 నీళ్ళ కంటే ఎన్నో టైమ్స్ బెటర్. చూడండి డిఫరెన్స్, మీకే తెలుస్తుంది.
1 వీక్ మీరు పొద్దున్నే సాయంత్రం రాగి జావ తాగండి. 3 గ్లాసులు పొద్దున్నే లేస్తానే 3 గ్లాసులు, సాయంత్రం 4 గంటలకి 3 + 3 6 గ్లాసులు రాగి జావ. మీ లైఫ్ మారిపోతుంది. అరే ఇంత అద్భుతంగా ఉందిరా అనుకుంటా. పొట్ట చల్లగా ఉంటే చాలా చల్లగా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి. పొట్టలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీలు, రకరకాల సమస్యలు, గట్ బ్యాక్టీరియా అంటారు. పొట్ట నోట్ నుంచి కింద వరకు ఉండే బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటే ఆ బ్యాక్టీరియా నిన్ను హ్యాపీగా పెడుతుంది. ఇది పెద్ద సైన్స్. ఇది మనకు తెలిసిన సైన్స్ ఇంతే, ఇంకా చాలా సైన్స్ ఉంది. 100 కోట్ల సూక్ష్మజీవులు ఉండే ఇంత మట్టిలో, ఇంత 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నిటిని నాశనం చేశాం మేము. ఆ సూక్ష్మజీవులు ఏం పని చేస్తాయి, ఎట్లా కమ్యూనికేట్ చేస్తాయి మొక్కలతో, ఎట్లా న్యూట్రిషన్ ఫుడ్ తయారైతుంది అనేది పెద్ద సైన్స్. దాని మీద PhD చేయండి. నేను చూసిన ఆర్గానిక్ గా శ్రీనివాసు మానవతాకు పోతే మంచిగా భోజనం చేసి పెడతాడు, సూపర్ గా ఉంటుంది. అదే రైస్ గోదావరి జిల్లాలో యూరియాస్ పండించి 50 బస్తాలు చేస్తారు, దమ్ము లేదు. 1 రోజు పర్వాలేదు, 2 రోజులు పర్వాలేదు, 1 వీక్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మాకు బాగుంది కాబట్టి లోపల లైనింగ్ అంతా. 1 వీక్ తర్వాత సడన్ గా డల్ అయిపోతుంది మైండ్, ఆలోచనలు వద్దంటది, పని నిద్ర లేదంటే అబ్బా 8 అవర్స్ 10 గంటలు నిద్రపోయినట్టుంటే ఇంకా యాక్టివ్ ఉండదు. ఇప్పుడు నాకు ఎంత యాక్టివ్ ఉంది, ఇప్పుడు ఇంకా 1 అవర్ అయినా మాట్లాడతా, నేను చెప్పిన మాట్లాడగలను. ఆ ఎనర్జీ మీకు అందరికి వస్తుంది. నేనే స్పెషల్ గా ఏమి చెప్పలేదే. ఈ బెరడు తిను, దాన్ని 1 లీటర్ 1/2 లీటర్ చేయి, ఇది చేసుకో, 32 రకాల మూలికలు కలుపు, ఏం చెప్పలేదే. మీరు చేస్తా ఉండే, మీరు తింటా ఉండే ఆహారము, కిటికీలు తెరిచి పడుకోవాలి, గాలి ఫ్రెష్ గాలి రావాలి ఇంట్లోకి. పొద్దునంతా పొల్యూషన్ ఉండే సిటీలో గాలి పీల్చుకొని రాత్రి కిటికీలన్నీ వేసుకొని ఆల్అౌట్ పెట్టుకుంటే ఏమర్థము? ఆల్అౌట్ అంటే అందరూ పోతాము అని, అంటే దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళు మనము పోతాం. 1 గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటాం, 1000 సార్లు 1 గంటకి. ఫ్రెష్ గాలి దేవుడు పీలుస్తాడు, ప్రాణాయామ చేస్తాడు మంచిగా, సూపర్. వాడి ఆహారం ఇంతే చాలు. మంచినీళ్ళు ఫ్లోయింగ్ వాటర్ తాగాలి. ఓకే, ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్ అంటే అన్ని పొల్యూషన్, ఫ్యాక్టరీల నుంచి వేస్ట్ అన్ని కలిపేసినాం కాబట్టి డేంజర్ ఉంది. కాబట్టి ఎక్కడో రిమోట్ ఏరియాల్లో కొండల మీద నుంచి వచ్చే నీళ్లు సూపర్. ఆ నీళ్ల కోసమన్నా అడవిలో ఉండండి మీరు, మీ ఊర్లోకి పోండి. లేదు సిటీలో లైఫ్ లేదు, మీకు ₹1,00,000 రావచ్చు కానీ నో లైఫ్. ఓకే, బాధపడచ్చు మీరు సిటీలో ఉండే వాళ్ళందరూ, కానీ ఉండే నిజం అదే. మీకు ఆహారం దొరకాలన్నా, గాలి నీళ్లు కావాలన్నా సిటీలో వదిలేయాల్సిందే, వేరే మార్గమే లేదు. కరోనా వచ్చిందని చాలా మంది ఇప్పుడు మీ ఊర్లో ఉండి హ్యాపీగా ఏదో అమ్మ బాగా చేసి పెడతా ఉంటే మంచిగా తింటా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఉంటారు. మళ్ళా ఓపెన్ అయితే మళ్ళా భయపడతారు సిటీలో. ఆ ఇల్లంతా దులుపుకొని ఎన్నిసార్లు దులిపినా లోపల గాలంతా పొల్యూట్ అయిపోయింది. ఏం చేయాలా? క్వశ్చన్ అవర్స్ ఏమన్నా క్వశ్చన్లు ఏమన్నా ఉంటే 5-6 క్వశ్చన్లు వేస్తే సరిపోతుంది, ఇంకా 1 అవర్ పడుతుంది. చెప్పేద్దాం. నాకు తెలియదు, మీరు చెప్తారు తెలుసు. సిద్ధస్థానాలు ట్రెడిషనల్ ఇప్పుడు విజయరామ వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు. ఈ కొత్తగా సోనా మసూరీలు PPTలు కాదు, అది ఇంకా ఒరిజినల్ కాకుండా పోయే, ట్రెడిషనల్ కాకుండా పోయేదానికి కాదు. ఎందుకు చెప్పినారో తెలియదు. పోనీ మీరు తింటా ఉంటారు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు తింటా ఉంటారు. మీకు ఎట్లుంది, మీకు అసిడిటీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడం ఏమన్నా అయినాయా? మీకు ఎట్లుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. బాగుంది సార్, వెరైటీ బాగానే ఉంది, తింటున్నాము, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకో ఒక చోట మేము ఆయన మాటల్లో వినాం, అది ట్రెడిషనల్ కాదు అని చెప్పారు. ఎందుకంటే టీటీడీకి సేకరించేటప్పుడు ఆయన నోట్ల నుంచి ఒక మాట వచ్చింది, సిద్ధసనాల వెరైటీ ట్రెడిషనల్ కాదు, వద్దన్నారు. ఇప్పుడు మీకు బాగుంది, తినండి. బుద్ధుడైనా ఏం చెప్పినాడు? అందరు చెప్పిందానండి, మీ బుర్ర పెట్టండి అన్నారు. మీ ఊరికి బాగా పండి ఈజీగా పంట వచ్చి జబ్బులు తట్టుకొని మీకు తింటే బాగుంటే మీరు తినండి. మేము చెప్పినా కానీ మీ బుర్ర మీరు పెట్టండి. బుద్ధం శరణం గచ్చి, మీ బుర్ర కూడా మీరు ఉపయోగించండి. నేను చెప్పినా కానీ నమ్మద్దు. మీరు ఇంకా నవరా బియ్యం పండించండి. మాకైతే బైరూట్లో ఉంటాము, పుంగనూరులో బాగా లావు ఉంటాయి. రకరకాలు ట్రై చేయండి మీరు కూడా. ఆ సోనా మసూరి మాత్రము కడుపులో మంట అవి వస్తాయి. నేను తిన్నప్పుడల్లా నాకు తెలుస్తుంది, అంత కంఫర్టబుల్ గా ఉండదు సోనా మసూరి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ మీ నేను చాలా సార్ చూసినాను సార్. చెప్పమ్మా. దేశవాణి రకాల గురించి చెప్తున్నారు కదా సార్, అవి ఎక్కడ దొరుకుతాయి సార్ మనకి? శ్రీనివాస్ మీరు గైడ్ చేయండి, విజయరామ్ దగ్గర ఎక్కడో. అవునండి. దేశవాళీ రకాలు అంటే మీకు వరియా ఏంటనేది చూసుకుంటే, వరి విత్తనాలు అయితే కనుక విజయరామ్ గారి దగ్గర దొరికితే డెఫినెట్ గా ఆయన చాలా అదే పనులు చేస్తా ఉన్నారు కాబట్టి. మీకు వరి విత్తనాలు కావాలన్నా వనజ? అంటే ఆమెకి యాక్చువల్ గా సౌండ్ వినిపించట్లేనట్టుంది మన దగ్గర నుంచి.
ఆమె మాట మనకి వినిపిస్తుంది. అంటే ఆమెకి యాక్చువల్గా వాల్యూమ్ పెట్టుకుని ఉండరు. నేను కూడా సరే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు విజయరామ్ గారి దగ్గర అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, లేకపోతే మనకి ఆన్లైన్ ఏమైనా ఉందా? అదొకసారి కొంచెం అంటే ఫోన్ లో కూడా కాంటాక్ట్ చేయొచ్చమ్మా. అది కావాలంటే మీకు ఇన్ఫర్మేషన్ దాంట్లో పంపిస్తాను. మీ గ్రూప్ లో ఉంది కదా, పంపించవచ్చు. సో మీరు తెచ్చుకోవచ్చు. అంటే కొరియర్ కూడా చేస్తారు. ఓకే ఓకే చెప్పమ్మా నాగలక్ష్మి, చెప్పండి. ఎక్కువగా ఇప్పుడు మిల్లెట్స్ తినమని చెప్తున్నారు కదా, అంటే మా ప్రాపర్ ఫుడ్ ఎక్కువ వరి ఉంటుంది, వరి ఎక్కువ వాడొద్దు అంటున్నారు కదా. అంటే మా ఏరియా మొత్తం వరినే ఉంటుంది. మిల్లెట్స్ అనేది మా ఏరియాలో ఎక్కడ ఎవరు పండించారు మిల్లెట్స్. మా ఏరియాలో పండిస్తారు కదా, రాయలసీమ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి, అంతే కదా. అలా కాదు, అంటే మన ప్రాపర్ ఫుడ్ తినాలని అంటారు కదా. ఆ ప్రాపర్ ఫుడ్ అంటే మనం ప్రాపర్ గాని ఈ 30 ఏళ్ళ నుంచి అంటున్నాము. నేను 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు, 3000 ఏళ్ళ నుంచి అప్పుడు ఏం తిన్నారు? నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టక ముందర మొత్తం నెల్లూరు జిల్లా అంతా మిల్లెట్స్ తిన్నారు. వరి ఎక్కడ పండేది? ఏదో చెరువు కింద నీళ్లు వచ్చేస్తాయి, అక్కడ ఏం పండదు కాబట్టి అక్కడ వరి పండేది. అది కూడా జమీందారులు, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం పని ఉండదు కదా, ఇంట్లో కూర్చొని స్నానం చేసి తినేసి కూర్చుంటారు. మళ్ళీ గంట కాకలు కావాలా, మళ్ళీ మురుకులు తింటారు, మళ్ళీ బజ్జీలు తింటారు. అట్లా సోంబేర్లుగా ఉండే జమీందారుల కోసం వరి పంట. సో జమీందారులు తింటా ఉంటారు కదా, అది మనం తినాలి కాబట్టి అందరూ రైస్ సర్వనాశం. సో మీ పెద్దోళ్ళు 30, 40, 50 ఏళ్ల ముందర కనుక్కోండి మీ అవగాహన వాళ్ళని. ఎక్కువ మంది అందరూ సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఆరికలు, సామలు తిన్నారు. అందుకని తలంబ్రాలు కూడా సామలు పోసుకున్నారు. ఊదర్లు, మహారాష్ట్రలో అంతా ఊదర్లు, శివాజీ గారు యుద్ధంలో వాళ్ళకందరికీ దెబ్బలు తగిలిన వాళ్ళకందరికీ ఊదర్లు గంజి పోసేవాళ్ళు, తొందరగా మాంతాయి. సో ఇవన్నీ ట్రెడిషనల్ గా ఉండేటివే, ఇదేదో బయట వచ్చిందేటి చెప్పడం లే మనమేమి. కానీ ఫ్యాషన్ గా భిన్న తినాలా, ఈజీగా పండాలా, తొందరగా తినేయాలా అనే ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ మొదలుపెట్టి ఓన్లీ రైస్కి వచ్చేసి, అంటే పెద్దోళ్ళు ఏం చేస్తే అందుకే కదా వాడు పిజ్జా బర్గర్ ఎందుకు తినేది, వాడు అమెరికా వాడు ఎందుకు మనం ఊటలు చింపేసుకునేది, వాడు చింపేసుకుంటారు, వాడు లిప్స్టిక్ వేసుకుంటారు, మనం అన్ని వాడు ఏం చేస్తే వాడు చేస్తాం, డిప్ప కొట్టుకుంటాం, మనం డిప్ప కొట్టుకుంటాం. సో హ్యాపీగా మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు ఇవన్నీ మీ డైట్ లో పెట్టుకోండి. హ్యాపీగా ఒక పూట కావాలంటే ఆ లోకల్ రైస్ తినండి, ట్రెడిషనల్ రైస్ తినండి. అవి లావుగా ఉండేవాళ్ళు డెఫినెట్ గా మిల్లెట్స్ తినాలా. సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్స్ ఎక్కువ లేకుండా ఒక పూట తిని ఇంకో పూట దేశీ రకాల రైస్ తినచ్చు. అవి ఎట్లా చేసుకోవాలా? అవి వంటలు మిల్లెట్స్ తో మంచిగా దోశలు, ఇడ్లీలు, పొంగలు, చిత్రాన్నము, పులిహారలు ఇవన్నీ ఎట్లా చేసుకోవాలి మిల్లెట్స్ అనేది ప్రకృతి వనం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఆ లింక్స్ మీకు మీరు వాట్సాప్ చేస్తే నేను పంపిస్తాను. దాంట్లో ఉన్నాయి, అది కొంచెం చూసుకోండి. దాంట్లో వంటలన్నీ ఉన్నాయి, ఎన్ని రకాల వంటలు, 100 రకాల పైన ఉన్నాయి. సరే, ఇంకా ఇంట్లో కూరగాయలు పండించుకోవాలంటే మీరు అన్నారు కదా ఇంటి వరకైనా పండించుకోమని. మన ఫ్లోరింగ్ వాటర్ ఉన్న వాళ్ళు ఎలా పాసిబుల్ అవుతుంది? ఫ్లోరైడ్ వాటరా? వాటర్ ఎక్కువ ఫ్లోరైడ్ ఉందనే ఎట్లా తెలుసు మీకు ఫ్లోరైడ్ ఉందని? ఎంత ఉంది? టీడీఎస్ ఎంత ఉంది? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎంత ఉంది? టీడీఎస్ 2000. అమ్మా స్వామి, భయంకరంగా ఉన్నాయి. ఏ ఊరు మీది? నల్గొండ. ఓ నల్గొండ, ఓకే ఓకే. అసలు మనుషులు తాగకూడదు ఆ నీళ్లు, చాలా డేంజర్, పాయిజన్ అది. వ్యవసాయానికి ఇంకా ఏం చేస్తారు? అవే తక్కువ నీళ్లు, తక్కువ నీళ్ళతో ఏదైనా డ్రిప్ వేసి, డ్రిప్ కూడా బ్లాక్ అవుతాయి, కట్టాల్సిందే. కెనాల్ ఉంది సార్, కెనాల్ వస్తుంది నాగార్జున సాగర్. మరి ఆ నీళ్ళు కట్టండి హ్యాపీగా, ఆ నీళ్ళు వాడచ్చు కదా. అది ఎప్పుడు ఉండవు సార్, అంటే రైనీ సీజన్ అది కెనాల్ వచ్చిన రోజులు ఉంటాయి. ఇంట్లో కూరగాయలు పండించుకోవాలంటే ఆ వాటర్ ఎప్పుడు ఉండవు. లేదు, మీరు డబ్బులు పెట్టగలిగితే ఆర్ఓ నీళ్లు, రివర్స్ ఆస్మోసిస్ నీళ్లు పెద్ద యూనిట్ పెట్టుకొని దాంట్లో ఇంటికే కాబట్టి కొద్దిగా ఆ నీళ్ళని డ్రిప్లు వేసుకుంటే డ్రిప్ కూడా పాడైపోకుండా ఉంటాయి. డ్రిప్ వేసుకుంటే ఓకే పడుతాయి. ఆర్ఓ ఒకటే ఫ్లోరైడ్ ని, సాల్ట్స్ ని తీయగలదు, వేరే ఏ మెథడ్ కుదరదు. రివర్స్ ఆస్మోసిస్. మీరు ఇంకా ఒక పెద్దది ఫామ్ పాండ్ అని ఇస్తాం గవర్నమెంట్. ఫామ్ పాండ్ అని అంటే ప్లాస్టిక్ లైనింగ్ వేసి 1 లక్ష లీటర్లు, 2 లక్షల లీటర్లు
ఎత్తిపెట్టుకుంటే మీకు 3-4 నెలలకి నీళ్లు మీ కూరగాయలు ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. ఏది నాగార్జున సాగర్ నీళ్లు వచ్చినప్పుడు కొంచెం స్టాక్ చేసుకొని పెట్టుకునేదానికి అవకాశం ఉందేమో చూడండి. ఓకే, నెక్స్ట్ అమ్మా. అంటే ఇప్పుడే అడిగాను. అంటే యాక్చువల్గా ఇవాళ టాపిక్ మీద కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. యాక్చువల్గా మీరు అంటే అందరు కూడా అది ఇంటర్ క్రాపింగ్ మీద అది ఇంట్రెస్ట్ కదా, సో ఆ టాపిక్ మీద కూడా అడగవచ్చు యాక్చువల్గా. సార్ ఒకటి సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు చెప్పండి. ఎక్కువ మందికి B12 డెఫిషియన్సీ ఒకటి ఉంటుంది సార్. మనం ఏ ఫుడ్స్ తీసుకుంటే దాన్ని కొంచెం కాంపెన్సేట్ అమ్మా, చేయగలుగుతారు పుల్లటి మజ్జిగ నిన్న వదిలిపెట్టి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పెట్టి ఆ నీళ్లతో పాటు పొద్దున్నే బాగా పిసుకొని ఆ మజ్జిగ కలుపుకొని దాంట్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని అది తాగడము. ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటది. స్ప్రౌట్స్, పిసులు గాని బొబ్బర్లు గాని, అదే అలసందలు అంటారు, కొంచెం మొలకలు కట్టి దాన్ని తినడము. వీటితో ఒక లెవెల్ వరకు అవుతుంది వెజిటేరియన్స్ కి అయితే. నాన్ వెజిటేరియన్స్ కి అయితే చాలా వాళ్ళకు కూడా డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కి ఉండదు అంటారు, కానీ వాళ్ళకు కూడా తెలుస్తా ఉంది. అది ట్రై చేయండి. మరీ డెఫిషియన్సీ ఎక్కువైతే నర్వస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. కాబట్టి అంత డ్యామేజ్ వరకు పోకుండా ఇప్పుడు B12 న్యాచురల్ B12 వచ్చినాయి, అది వాడండి. అది లేకపోతే స్ట్రిప్స్ అని వచ్చినాయి. ఇంత స్ట్రిప్స్ అంటే పేపర్ లాగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఇంజక్షన్ లాగా పనిచేస్తాయి. వారానికి ఒకటి వేసుకుంటే కొన్ని రోజులు లెవెల్ అయ్యి అది 400-500 వచ్చే వరకు చూసుకొని మళ్ళీ మీరు పుల్లటి మజ్జిగ, నిన్నటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులిసిన పదార్థాలు అవి తింటే B12 డెఫిషియన్సీ మేజర్ గా కంట్రోల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. B12 అంటే తౌడు వాటర్ తాగడం, తప్పుడు బియ్యము అది యూజ్ అవుతుంది. B12 ఉండదు, B కాంప్లెక్స్ వస్తుంది తౌడులో అంతా. B12 అనేది ఫర్మెంటెడ్ అంటే పుల్లటి మజ్జిగ, నిన్నటి అన్నంలో నీళ్లు పోసేసి దాన్ని నెక్స్ట్ రోజు లేదు గంజి రాత్రి నానబెట్టి పొద్దున్నే గంజి చేసేసి సాయంత్రం తాగడము, వీటితో వస్తుంది. తౌడు మంచిదే. B కాంప్లెక్స్, B1, B6 అవన్నీ వస్తాయి. B12 మాత్రం ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. ఇందాక చెప్పారు కదా సార్, అరికెలు, సామలు ఇవన్నిటిని కలిపి ఏమన్నా ఇంటర్ క్రాపింగ్ గానీ అట్లా ఏమన్నా ట్రై చేయొచ్చా సార్? ఏంటి 2 లైన్లు అవి వేయండి, 2 లైన్ల మధ్యలో కందులు వేయండి, మళ్ళీ 2 వేయండి, మళ్ళీ 2 పెసులు వేయండి, మళ్ళీ 2 వేయండి, వేసుకోవచ్చు, మంచిదే. మీ ఇంటికి సరిపోయేట్లుగా 5 రకాలని మీకు ఎంత కావాలా, ఒక 50 కేజీలు ఒకటి ఉంటే మీకు సంవత్సరానికి అంతా సరిపోతాయి. 50 కేజీలు 50 కేజీలు. సో 1 ఎకరంలో ఈ 5 రకాల మిల్లెట్స్, పెసులు, అలసందులు, ఉలవలు, మీ ఇంటికి కావాల్సిన కొన్ని ఇతర ధాన్యాలు, రాగులు, సజ్జలు ఇలాంటి నాటుకుంటే 1 ఎకరాల్లోనే మీరు ఇంటికి కావాల్సిన 90% ఆర్గానిక్ పండించుకోవచ్చు. అంటే దీనికి ప్లానింగ్ ఉండాలా, చెప్పినది ఈజీ కాదు కదా. అది ఆ టీం వర్క్ ఉండాలా. మీకు మీరేదో చదువుకునేటారు, తెచ్చిస్తారు విత్తనము, అది కరెక్ట్ గా ఎట్లా నాటాలా, కలుపుకోవాలంటే మధ్యలో మిషన్లు వేయాలా. పలమనేరులో ప్రకాష్ అనే అబ్బాయి ఉన్నాడు, మిషన్లన్నీ కలుపు మిషన్లు ఇవన్నీ మంచిగా డిఫరెంట్ కంపెనీలు తీసుకొచ్చి వాటిని కోఆర్డినేట్ చేసి బాగా ఎడ్యుకేట్ చేస్తాను. ప్రకాష్ ఆ నెంబర్ కూడా మీ గ్రూప్ కి నేను శ్రీనివాస్కి ఇస్తాను, ఆయన మీకు షేర్ చేస్తాడు. అంటే మధ్యలో ఆ కలుపు మిషన్ ఈజీగా మనమే దోసుకొని పోవచ్చు. కలుపుతే పెద్ద సమస్య ఉంది, అందరికి మనుషులు దొరకట్లా. మళ్ళా అది లైన్ బిట్వీన్ రోస్ ఒక 3 అడుగులు గ్యాప్ ఉంటే 2.5 అడుగులు ఉంటే ఈ 2 అడుగుల మిషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ మిషన్ తోనే కలుపు తీయడము, అదే రివర్స్ తిప్పితే సాళ్ళు ఎగదొస్తుంది. అదే మిషన్ 2 పనులు చేస్తుంది. నేను తెచ్చిన 1 లక్ష రూపాయలు బాగుంటే ఇంకో మిషన్ కూడా తెచ్చా. ఇంకా మొక్కకు మధ్యలో చిన్న మిషన్ వచ్చింది 22,000. అది పెట్టుకొని ఇట్లా అంటా ఉంటే అదే క్లీన్ గా అయిపోతుంది. అట్లా మిషన్లు ఉంటే మీరు 1 ఎకరము 1 ఎకరమే కాబట్టి మీరే చేసేసుకోవచ్చు. ఎవరు మనుషులు లేకపోయినా వారంలో 2 రోజులు సండే కొంచెం 2 గంటలు ఎక్కువ పని చేస్తే మీరే మీ కిచెన్ గార్డెన్ ని కలుపు లేకుండా నీట్ గా చేసుకోవచ్చు. సార్ అలాగే మీ ఫీల్డ్ ఫోటోస్ ఏమన్నా ఉంటే మాకు కొంచెం షేర్ చేస్తారా సార్ వాట్సాప్ లో? మీరు నాకు వాట్సాప్ లో అడగండి. నా నెంబర్ 9440168816 944016. ఆల్రెడీ చాట్ లో పంపించాం, చూడండి. చాట్ లో ఉందంట చూడండి. అది దానికి మీరు ఏం కావాలో నన్ను వాట్సాప్ లో అడగండి.
మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ప్రకృతి అన్ని గూగుల్ చేస్తే వస్తుంది. అక్కడ ఫణీంద్ర అనే బాటనీ లెక్చరర్ ఆయన ఉన్నాడు. అన్ని వేసి పెట్టినాము. విత్తనం కూడా తయారు చేస్తున్నాము. మెడిసినల్ ప్లాంట్స్ ఒక 22 రకాల మెడిసినల్ ప్లాంట్స్, జ్వరంకి, జలుబుకి, బీపీకి, షుగర్ కి, క్యాన్సర్ కి అన్నిటికీ మెడిసినల్ ప్లాంట్స్ కూడా తెచ్చినాము. అవి తెచ్చే ప్లేస్ కూడా మీరు వాట్సాప్ లో అడిగితే బెంగళూరులో దొరుకుతాయి. అవి తీసుకొచ్చి చేసుకోవచ్చు. మీరు ఎంతో మంది నాలెడ్జ్ చేయాలంటే చాలా ఉన్నాయి. మీరు అడగండి, నేను వాట్సాప్ లో నేను ఆన్సర్ చేస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. ప్రసాద్ సార్ లెక్చర్ తీసుకోవడం అనేది యూస్ఫుల్ ఉంది సార్. రోజు మనం ఇప్పటి నుంచి మనం సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 30 నుంచి క్లాస్ టైం అయ్యే కొద్దీ 15 కు 20 గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయ్యేవాళ్ళం. ఈ రోజు స్టాండర్డ్ గా 50 మెయింటైన్ అవుతుంది. ఫస్ట్ టైం అంటే ఎంత ఇంట్రెస్ట్ గా సార్ తీసుకొచ్చారు అంటే క్లాస్ ను, అంత మన పార్టిసిపెంట్స్ అందరూ 50 అనే స్ట్రెంత్ అనేది ఎప్పుడు లేదు, ఇప్పుడు తగ్గట్లేదు. అది మాత్రం స్టాండర్డ్ మెయింటైన్ అయింది. ఫర్ దట్ థ్యాంక్ యూ సార్. చాలా మోటివేట్ చేశారు. ఈ మోటివేషన్ లెక్చర్ లో కూడా మీరు సిఎన్ రేషియో, హ్యూమస్ హిమోగ్లోబిన్ లింక్, అదే విధంగా సాయిల్ రెక్లమేషన్, టెక్నికాలిటీ విత్ కామన్ ప్రాక్టీస్ చూపించడం జరిగింది సార్. నేను ఏడి అగ్రికల్చర్ సార్, పల్మనేరు. డెఫినెట్లీ మీ ఫీల్డ్ కి వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వెల్కమ్ అండి. రాండి. మీరు ఈ టెక్నికల్ గా చదివిన వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, డాక్టర్ చెప్తేనే నువ్వులు తింటాడు, టీచర్ చెప్తేనే అబ్బాయి వేరుశనగ పప్పులు నువ్వులు తింటాడు, అమ్మ చెప్తానే ఉంటుంది నువ్వులు తినరా మంచి తింటాం. అట్లా మీరు చెప్తే పొలం పోయి ఏదైనా మీరు ఆరోగ్యం పోగొట్టుకుంటారు రా, ఇంట్లో సొద్దురా అని చెప్తే వాళ్ళు తింటారు. దీంతో మనం ప్రపంచాన్ని మార్చేస్తామా అంటే, అందుకే కదా మన రామాయణంలో ఉడతా భక్తి అనేది చిన్న చిన్నవి ఎంతవరకు అంత చేద్దాం మనం. ఎంత మార్పు వస్తుంది అంత వస్తుంది. షూర్ సార్, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు లింక్ అప్ బాగుంటుంది, ఇంటర్లింకింగ్. హెల్త్ ను కోట్ చేసుకుంటూ మన టెక్నికాలిటీ, హెల్త్ ఎట్లా, సాయిల్ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, హ్యూమన్ హెల్త్ సాయిల్ హెల్త్ కంపారిజన్ చెప్పుకుంటూ చెప్పడం వల్ల చాలా మంది మోటివేట్ అవుతారు సార్. డెఫినెట్ గా ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ టు us సార్. ఇంకా మీరు చాలా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. అంటే మన ఇంట్లో బాబాయ్తో మాట్లాడుతున్నారు. అట్లే మాట్లాడితే సరిపోయా. కాకిలాగానే అరుస్తుంది, నెమిలాగా ఎందుకు అరసాల, నెమిలాగా మన భాష ఏదో మంది. ఇంకొకటి ఇస్తాము. విజయవాడ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమన్నా అనుకోని, మనకేమి, మన భాష మంది. అందులో మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అగ్రి అడ్వైజరీ బోర్డు మెంబర్ కూడా సార్. డెఫినెట్లీ మీటింగ్లలో కూడా చూస్తున్నాము. శ్రీనివాస్ సార్, సార్ చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ అగ్రి అడ్వైజరీ బోర్డు మెంబర్ కూడా. అవునండి, అవును. అక్కడ కూడా ఇవన్నీ చెప్తా ఉంటాం. కానీ ఎక్కడ వీడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో టాప్ లెవెల్ వాళ్ళందరూ మీటింగ్ 1 hour ముగిచేసి వెళ్ళిపోదామని ఉంటారు. కానీ అరే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా, వాళ్ళకు హిమోగ్లోబిన్ లేదు, వాళ్ళకు ఓపిక లేదు, వాళ్ళకు ఎనర్జీ లెవెల్ లేదు. ఎవరు వింటా ఉండరు. ఇప్పుడు మీరంటే 50 మంది వినల్లా అనుకొని వచ్చారు కాబట్టి వింటా ఉండరు. అదేదో మ్యాండేటరీగా ఏదో మీటింగ్లు చేస్తారు. ఓకే సార్, ఒకసారి మిల్లెట్స్ లో వాటిల్లో మీరు ఎలాంటి మోడల్స్ వేసారు అవి ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అంటే ఈ టైం కాకపోయినా, మీకు ఈ టైం కన్వీనియంట్ కాకపోతే ఆఫ్టర్నూన్ సెక్షన్ గానీ ఎప్పుడైనా కొంచెం మీ దగ్గర వేసే మోడల్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటదేమో సార్. మెయిన్ గా మిల్లెట్స్ లో అగ్రికల్చర్ గురించి బసవరాజును వాళ్ళని మాట్లాడమంటే, వాళ్ళు చల్లడమా, ఎదబెట్టడము, దేంట్లో వేయాలా, వాళ్ళు డైరెక్ట్ గా మిషన్, వాళ్ళు ఎట్లా విత్తనాలు లైన్స్ రోజ్ వేయడం, ఎట్లా మెయింటైన్, అవన్నీ వాళ్ళు బెటర్ గా చెప్తారు కదా. బసవరాజ్ చెప్తానండి, చెప్తానండి. మిల్లెట్స్ ఇప్పుడు అందరూ మిల్లెట్స్ పండించి మావే జనంలా అవన్నీ వదిలేసి, చాలా మందికి కష్టం వ్యవసాయం చేసేది. అది ఎవరో పండించినట్టు ఉంటాయి. మిల్లెట్స్ ఎవరు మందులు కొట్టరు, దానికి ఎరువు లేదు. ఎందుకంటే దాంట్లో పెద్ద డబ్బులు ఏం రావు కాబట్టి మీరు తినేది మొదలు పెట్టాలి. 1 week మీరు రైస్ గోధుమలు ఆపేస్తే మీట అద్దుతాం. రైస్ గోధుమలు 1 week ఆపితే మీట అద్దుతాలు తెలుస్తాయి. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా ఒక 3 నెలలు ఇవి కంటిన్యూ చేసి మళ్ళీ వారంలో 2-3 సార్లు రైస్ తిన్నా, గోధుమలు తిన్నా, పెళ్లికి పోయి ఐస్ క్రీమ్ తిన్నా ఏం కాదు. అలా తినమని కాదు, బట్ అది బేసికలీ అట్లీస్ట్ పొట్ట రెడీ చేసుకోండి. ప్రతిరోజు ఈ నాన్ వెజిటేరియన్లు, పెప్సీలు, కూల్ డ్రింక్లు తాగేసి మాత్రలు వేసుకుంటా, లేదో ఒక ఎప్పుడన్నా రాత్రి పోయి అంతా అబ్యూజ్ చేసి బాడీని రోజు తులసి నీళ్ళు తాగుతాను, నాకు అసిడిటీ ఉందంటే ఎట్లా? రోజంతా అబ్యూజ్ చేసి అశ్వగంధ తింటాను, చవన్ప్రాష్ తింటాను రోజు, అయినా నాకు బాగాలేదంటే ఎట్లా కుదురుతుంది? మీరు మంచి ఆహారం తిని, మంచి గాలి, నీళ్లు, మంచి ఆలోచనలతో ఉంటే చవన్ప్రాష్ అవసరం లే. మీరు ఇవన్నీ చేస్తే, చెత్తంతా తింటే
7% తిన్నా పనికిరాదు కదా. సో సాయంత్రం వస్తానే పిల్లలకి మంచిగా జొన్న రొట్టెలు, జొన్న పేలాలు, మంచిగా సూప్ రా అని చెప్పి వాడికి ఏదో కొత్తిమీర వేసి తమాషగా ఎన్ని ఇస్తే వాడు తాగుతాడు. వాడికి చేసే టైం లేక మనం వాడు 50 రూపాయలు వస్తే వాడు పోయి చింటోస్ క్యాటోస్ అని కర్రని చింపి అది కరకరాని ప్లాస్టిక్ నవ్వి ఆడ వారేసి ఆ భూమాతకు ఒక బాధ, వీడి పొట్టలో ఒక బాధ, రెండు కలిసి జరుగుతాయి. మొన్నైతే నేను విజయవాడకి పోయా, రాత్రి 10 గంటలకు కారు ఎక్కినా, పొద్దున 7 గంటలకు మదనపల్లిలో ఉన్నా. మధ్యలో నిద్ర వస్తే 15 మినిట్స్ పడుకున్నా, రెడీ అయిపోయినా. అంటే కండిషనింగ్ పోయింది. 7:30కి పడుకొని 10:30కి లేచిన నైట్ ఒకసారి 3 అవర్సే. అరే 10:30 రాత్రంతా మళ్ళీ మేలుకు చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నేను యాక్చువల్ నిద్రపోయే టైం కదా, మీ అందరూ ఉంటారు కాబట్టి నాకు సెరటోనిన్ వస్తుంది టన్నులు. అది హ్యాపీ హార్మోన్ అనమాట. మీరు అనుకుంటా ఉంటారు మిమ్మల్ని హ్యాపీ పెట్టేదానికి నేను మాట్లాడుతా ఉంటాను. నేను భలే స్వార్థపడి నేను హ్యాపీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం సార్. ఈ మట్టి కుండలో మనం వంట చేస్తున్నప్పుడు ఒక 2-3 సార్లు వండగానే క్రాకర్స్ వస్తున్నాయి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మట్టి కుండలో? ఏమైతుంది 2-3 సార్లు వండితే? తగుళ్ళు వస్తున్నాయి కింద. అది వాళ్ళకి చెప్పి వాళ్ళు మట్టి మారుస్తారు. జాగ్రత్త లేదు, ఏమీ లేదు. ఆ టెక్నిక్ తెలిసిన మంచి కుండలు చేసే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. గ్యాస్ మీద అని చెప్పాలా, అప్పుడు పల్సగా లేకుండా కొంచెం మందం పెడతాడు. సో గ్యాస్ మీద ఎక్కి చెప్తే వాడికి తెలియదు అనుకో టెక్నిక్, అక్కడ కొనొద్దు, వేరే దగ్గర పోయి ఇంటీరియర్ ఎక్కడికైనా పోండి, గ్యాస్ మీద పెడతాం పగిలిపోకుండా. మీరు మదనపల్లికి వస్తే మదనపల్లి నుంచి సీటెం నుంచి వాయిల్పాడికి వెళ్ళే రోడ్లో మొదట కాకుండా రైల్వే గేట్, అంటే మదనపల్లి నుంచి వాయిల్పాడికి వెళ్ళేటప్పుడు రైల్వే గేట్ దాటేసిన తర్వాత 2 కిలోమీటర్లు రైట్ సైడ్ వస్తుంది, అక్కడ బాగుంటాయి. అక్కడ గ్యాస్ వేరేగా, కట్టుపోయి వేరేగా, అంత టెక్నిక్ గా ఏం కలిపితే అని నాకు తెలుసు. జాగ్రత్తలు ఏం లేదు, మన జాగ్రత్త ఏమిటి, మన కట్లు మీద పడితే అంత పగలవు, మన కట్లు లేవు, గ్యాసే పెడతాం. సో గ్యాస్ మీద ఉండాల్సిందే. వెరీ గుడ్, నైస్. మీరు మట్టి పాత్రలో వండుకుంటా ఉంటారంటే అది కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు మట్టి పాత్రలు అంటే బ్లాక్ ఉంటుంది, రెడ్ మట్టి ఉంటుంది, నల్ల మట్టి ఉంటుంది. ఏది టెక్నిక్ అంటే ఏదైనా ఒకటే, పొగ బయటకు పోకుండా క్లోజ్ చేస్తే నల్లగా వస్తుంది, ఓపెన్ గా పొగ బయట పెడితే ఎర్రగా వస్తుంది. ఏదైనా ఒకటే, నో ప్రాబ్లం. ముఖ్యంగా దాన్ని మళ్ళా మీరు మట్టి పాత్రని లోపల విమ్ము సోపులు వేసి కడగకుండా టెంకాయ పీచు పెట్టుకొని అట్ట రుద్ది కడిగేసి, కొంచెం బంక్ ఉంటుంది అయినా పర్వాలే, ఏం కాదు. మన కీసుని ఉండాలని మనం సోప్ వేసి రుద్దామే, మొగానికి అట్టేసి వాడి కూడా రుద్దండి. చెప్పండి అమ్మా. ఓ, మీరు స్టాల్ పెట్టారా? ఓహో, మీరు ఏం పండిస్తారు సార్? మేము చెరుకు పండించి, నేచురల్ గా పండించి బెల్లం ఆడినాం సార్ లాస్ట్ ఇయర్. నెల్లు పెట్టుకుని ఆడితే కలర్ కొద్దిగా నల్లగా వచ్చింది. జనాలు కూడా ఇది నల్లగా ఉంది, దీన్ని అట్లా తినేది అని చాలా మంది వెనకాడినారు. మరి శ్రీనివాస్ కు నాకు అందరికి ఎందుకు ఫోన్ చేయలేదు నువ్వు? సార్ ఇక్కడ అయిపోయింది సార్, మళ్ళీ తెలుసుకుని చాలా మంది తీసుకున్నారు. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మన జనాలు కూడా నల్ల బెల్లం ఎక్కువ మంది ఇష్టపడతా ఉన్నారు సార్. దాన్ని తయారు చేసే విధానం చూస్తే చాలా డేంజర్. మీరు ముందు చెప్పినారు చక్కెర తింటే తెల్లగా ఉండేదంతా ఇట్లా ఉంటుంది డేంజర్ అని చెప్పినారు కదా సార్, అది వాస్తవమే సార్? తెల్ల బెల్లం ఏమంటే 7 నెలల చెరుకే చక్కెర పోస్తా ఉంటారు, మళ్ళీ హైడ్రోక్లోరైడ్ వేస్తా ఉన్నారు, మళ్ళీ సోడా పిండి వేస్తా ఉన్నారు, ఇంకో 2-3 రకాల కలర్ వేస్తే దగ్గర బంగారు లాగా మెరిసిపోతాం సార్ బెల్లం. దాన్ని తింటా ఉన్నారు జనాలు. మనం నేచురల్ గా చేస్తే నల్లగా ఉంది అని అంటా ఉన్నారు జనాలు. లేదు, ఒకసారి మీరు తిని ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది నచ్చితే నెక్స్ట్ ఇయర్ కి మీరు మీ ఇంటికాడిని అంత అమ్మచ్చు, రిటైల్ గా అమ్మచ్చు, 100 రూపాయలు కేజీ అమ్మచ్చు, ఈజీగా మీకు డబ్బులు వస్తాయి. ఇంటి చూసి మళ్ళీ నాది అన్ని కొనుక్కున్నారు సార్, లేట్ గా అయినా మళ్ళీ అంత అయిపోయింది సార్ ఇక్కడే మా ఇంటికాడనే. ఇప్పుడు జనాలు అట్లా దీన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంది సార్, దానివల్ల చూసినాం సార్, గుర్తు చేసినాం సార్. చాలా డేంజర్ సార్ ఆ తెల్ల బెల్లం. నేనే చూసినాను సార్. చక్కెర పోసి బెల్లం చేస్తున్నారు కదా, హైడ్రోక్లోరైడ్, మళ్ళీ సోడా పిండి, మళ్ళీ ఇంకో 5 రకాల కలర్ కెమికల్ వేస్తా ఉన్నారు సార్ దాంట్లో. బంగారు 7 నెలలు తిరిగే సార్, అది 7 నెలలకే అట్లా తయారవుతా ఉంది. బంగారు లాగా ఉంది సార్ ఆ బెల్లం. బంగారే దరిద్రం మెటల్, దానిలాగా ఫుడ్ ఉండాలి. ఇనుములాగా కాపర్ లాగా పనిచేసే మెటల్ కాదు బంగారు. అది ఒంటి మీద ఉందంటే ఆమె డేంజర్ లో ఉంది అని అర్థం. వాడు డేంజర్ లో ఉన్నాడు, వాడు ఎవడు నెత్తిని పగలగొట్టి ఎత్తపోతాడు. అదే మెటల్. ఆ బంగారుకి ఎందుకు అంత విలువేయాలా, బంగారు కలర్కి ఎందుకు అంత విలువేయాలా? చంద్రశేఖర్, నాకు బెల్లం చేసే వాళ్ళు కావాల్సి వస్తుందేమో, ఫోన్ చేయండి. నా నెంబర్ రాసుకున్నారు కదా, మళ్ళీ నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి రేపు ఎప్పుడన్నా. ఖచ్చితంగా సార్, సప్లై చేస్తాం సార్ బెల్లం, ఈసారి కూడా ఇస్తాం సార్.
నాకు మళ్ళీ ఫోన్ చేయండి రేపు. ఓకే ఓకే సార్, అలాగే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే అమ్మా అయితే. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రత్యేకించి అందరి తరఫున మన తరఫున ప్రసాద్ గారికి మీకు ధన్యవాదాలు, నమస్కారం. చాలా అద్భుతమైన విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెషన్ తీసుకుందా కానీ మీరు డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్.